నమస్తే అండి, శుభోదయం. ఒక్క నిమిషం ఉండి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. నమస్తే అండి, శుభోదయం అందరికి. శుభోదయం సార్. శుభోదయం. అదే అండి, శుభోదయం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవను కావేస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవేనేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. నమస్తే అండి, శుభోదయం అందరికి. లెఫ్ట్ పాయింట్ అండి, మంచి టాక్ సార్. ఉండలేదు. సో ఈరోజు మన ఆర్గనాన్ హనుమాన్ గారు ఇచ్చింది, అందులో ప్రాక్టికల్ దానిలో చదువుకుంటున్నాం. లాస్ట్ టైం మనం ఏం చెప్పుకున్నాం? లైకోపస్. మంగళవారం క్లాసులో ఏమో లేకపోవచ్చు, జూనియర్ క్లాసెస్లో. సీనియర్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? లిథియం కార్బ్ పార్ట్ 2. ఓకే, ఆర్గనాన్ పార్ట్లో గుడ్. లిథియం కార్బ్ చెప్పుకున్నాం. ఆర్గనాన్ పార్ట్లో మనం లాస్ట్ ఒక దాని గురించి చెప్పుకున్నాం. ఇండిస్పోజిషన్ అంటే ఎలాంటి వాటిలో ఎలాంటి సందర్భాల్లో మందులు అక్కరలేదు అనే పాయింట్ మనకి చెప్పడం జరిగింది హనుమాన్ గారు. నెక్స్ట్ ఫర్దర్గా ఇప్పుడు చెప్పుకుందాం. ఇవాళ నెక్స్ట్ ఫర్దర్ చెప్తున్నాను హనుమాన్ గారు. 151వ ఫారిజం. But if the patient complains of a few violent sufferings, the physician usually find on investigation several other symptoms besides, also of a slighter character, which furnish a complete picture of a disease. ఇక్కడ ఏమైంది? ఒక పేషెంట్ వచ్చినాడు, సడన్గా సివియర్గా హెడేక్ వచ్చింది, చాలా సివియర్ హెడేక్ వచ్చింది. స్కానింగ్ చేస్తే, ఇన్వెస్టిగేషన్ చేస్తే నార్మల్గానే ఉంది. దాంతోపాటు ఇంకొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. తలనొప్పి, సివియర్ హెడేక్, పడుకుంటే బాగుంది, పడుకుంటే హాయిగా ఉంది, దాహంగా ఉంది, ఎవరైనా కదిలిస్తే మాట్లాడినా చిరాగ్గా ఉంటున్నాడు,
ఆల్తో ఏ స్లైట్ క్యారెక్టర్, ఇంతవరకే ఉంది పిక్చర్. వాళ్ళ యొక్క నేచర్ అవన్నీ ఏం చెప్పలేదు. సార్ సిబిఐ రెడ్డి కొంది ముందు నాకు మంది ఇవ్వండి అడిగాడు. విచ్ ఫర్నిష్ ఏ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ది డిసీజ్. అప్పుడు ఆ యొక్క పిక్చర్ మనం మంది ఇవ్వచ్చు అని చెప్తున్నారు హనుమాన్ గారు. ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఎక్యూట్ ఫేజ్. యూ కెన్ గివ్ ఏ ఫీనోటైపిక్ రెమెడీ, అంటే ఆ నిమిషానికి అప్పుడు అప్పుడు ఆ సిమ్టమ్ ప్రకారం మీరు మంది ఇవ్వండి అని చెప్తున్నారు. ఎక్యూట్ డిసీజ్ మేనేజ్మెంట్ చెప్తున్నాడు ఇక్కడ. అదేం చేస్తాయి అప్పుడు అప్పుడున్న ఇన్వెస్టిగేషన్ కూడా చెప్తున్నారు. వద్దని చెప్పాలి హనుమాన్ గారు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. పేషెంట్ విల్ యూజువల్లీ ఫైండ్ ఆన్ ఇన్వెస్టిగేషన్. అప్పుడు ఏం చేస్తారు వాడు జనరల్గా ఏదో టెస్ట్ తీసుకొని వస్తారు, ఒక్కోసారి తీసుకురాపోవచ్చు కూడా. సెవరల్ అదర్ సిమ్టమ్స్ చాలా ఉంటాయి ఇక్కడ, లక్షణాలు చాలా ఉంటాయి. ఎందుకు ఎందుకు లక్షణాలు ఎక్కువ ఉంటాయి? ఎక్యూట్ ఫేజ్ లో కనుక. ఎక్కువ కాబట్టి ఈ మధ్యలో దగ్గరలో నియర్ ఫ్యూచర్ జరిగింది కాబట్టి లక్షణాలు బాగా ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఎక్కువ చెప్తారు. సార్ మొన్ననే ఐస్ క్రీమ్ తిన్నాను సార్, ఎండ పూట మధ్యాహ్నం పూట. దాని తర్వాతనే నెక్స్ట్ లైట్ గా జల్లుపోయింది. ఆ నెక్స్ట్ డే సివియర్ హెడేక్ వచ్చింది సార్. నేను క్లియర్ చెప్తాను. క్వశ్చన్ నుంచి హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తు వచ్చే వంటకాలు ఇక్కడ వరకు రావాలి. బిర్యానీ నేర్చుకోవచ్చు. బిర్యానీ లేకపోతే మేము రాయడం ఎవరు? సరే, ఓకే. అదనమాట. అట్లా అటువంటి చిన్న సిమ్టమ్స్ మనకు డ్రగ్ సెలెక్షన్లో చాలా ఉపయోగపడతాయి. అర్థమైందా? ఇక్కడ మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్ ఎక్యూట్ డిసీజ్ గురించి చాలా క్లియర్గా మనకు చెప్తున్నాను అనమాట. మనకి మీరు అందుకని నేను చాలాసార్లు మంగళవారం క్లాస్లో కూడా చాలా మందికి సజెస్ట్ చేస్తాను. నేను సజెస్ట్ చేస్తాను, ముందు మీరు ఎక్యూట్ ప్రిస్క్రిప్షన్ నేర్చుకోండి. ఎందుకు? సిమ్టమ్స్ అన్ని ఎక్కువగా ఉంటాయి, మీకు మందు ఇవ్వడం చాలా తేలిక. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ నేర్పాను. ఫస్ట్ మీకు చెప్పిన స్టేజ్ ఏంటంటే కేస్ టేకింగ్ తర్వాత ఎవాల్యుయేషన్ ఆఫ్ సిమ్టమ్స్, అంటే ఏ సిమ్టమ్స్ తీసుకోవాలి, ఏ సిమ్టమ్స్ కన్సిడర్ చేయొద్దు, టిపికల్ సిమ్టమ్స్ ఏంటి, అటిపికల్ సిమ్టమ్స్ ఏంటి, మనకి ప్రిస్క్రిప్షన్ పనికొచ్చే లక్షణాలు ఏంటి, పనికిరాని లక్షణాలు ఏంటి, కామన్ సిమ్టమ్స్ ఏంటి, అన్కామన్ సిమ్టమ్స్ ఏంటి, అది మీకు క్లియర్గా వెరిఫికేషన్ అవి చెప్పాను. చెప్పిన తర్వాత మీకు చెప్పిన తర్వాత ఏం చేశాను, ఎక్యూట్ ప్రిస్క్రిప్షన్ చెప్పాను. దెబ్బలు, కాలినవి, కాట్లు, ఇవి నేర్చుకోండి మీరు. అందులో సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి, అబెండెంట్గా ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి కదా. సిమ్టమ్స్ అన్ని చాలా ఉంటాయి. టక్కడక సార్ మంటలు నిన్న ఒక ఆమె వచ్చింది. ఆమె సార్ మొన్న జరి గడిచింది సార్, అప్పటి నుంచి విపరీతమైన మంట ఉంది సార్ అని చెప్పింది. గాలి తగిలితే హాయిగా ఉంది సార్ అని చెప్పింది. అప్పుడు ఏమంది ఇస్తాం? జూనియర్స్ చెప్పాలి, సీనియర్స్ కాదు. ఇంతే, ఎక్కువ పాయింట్ లేవు. ఇదే ఇట్ విల్ ఫర్నిష్ ఏ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ది డిసీజ్, అంతే హనుమాన్ గారు చెప్పింది ఇది. ఏం అందిస్తాను చెప్పండి. ఏపీస్ ఇస్తాం సార్. ఏపీస్ మీ పేరు చెప్పండి సార్. అట్లాగే మన్మథరావు సాహుకారు. సార్ మన్మథరావు గారు, ఊరు పలాస సార్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. గుడ్ గుడ్. ఏపీ స్మెల్ ఎంత ఇస్తారు మీరు? ఏంటి సార్? పొటెన్సీ ఎమిలియరేషన్ బై కోల్డ్ సార్. గుడ్. బర్నింగ్ ఉంది సార్. అంతే, గుడ్. అర్థమైందా? మీరు అట్లా మంచి డాక్టర్ అయిపోవచ్చు. అర్థమైందా? అది నా ఉద్దేశం. అందుకని మన ఎక్యూట్ ప్రిస్క్రిప్షన్ బాగా నేర్చుకోండి. ఓకే, గుడ్. మంచి, చాలా బాగా చెప్పారు. ఎపీస్ 30 ఒక డోస్ ఇచ్చారనుకోండి, ఒక 3-4 అవర్స్లో చాలా మటుకు తగ్గిపోద్ది. మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ ఇవ్వాలి. ఒక ఆమె వచ్చింది సార్, పాము గడిచింది, చేతి మీద ఇట్లా ఏదో ఏదో ఉంటాయి కదా పనులు చేస్తుంటే వచ్చి ఇక్కడ చిటికెళ్ళు గడిచింది, ఇట్లా బాగా పైకి, ఇక్కడ నుంచి పైకి ఇట్లా పైకి వాకింది, వచ్చింది సార్ పాము గడిచింది, నాగుపాము గడిచింది, ఏదైనా మంది ఇవ్వండి సార్ అని వచ్చింది. ఏ మంది ఇస్తాం? జూనియర్స్ చెప్పాలి. ఎందుకు లెడంపాలు ఇస్తున్నాం అక్కడ? పైకి ఎగబాగుతుంది సార్, పెయిన్ అవుతుంది. ఇక్కడ హనుమాన్ గారు చెప్పింది అనమాట. ఇట్ విల్ గివ్ ఏ, ఇప్పుడు కొన్ని ఉన్నాయి మనం టకటగా ఇచ్చేస్తున్నాం లేదా, అదనమాట ఇక్కడ హనుమాన్ గారు చెప్పింది. లెడంపాల్
6తో స్టార్ట్ చేయండి, 30 వద్దు. అటువంటి స్నేక్ బైట్స్లో 6 వేయండి. 6 వేసిన తర్వాత ఏమవుద్ది, ఫస్ట్ ఇక్కడే ఆగిపోద్ది. అంతకుముందు ఇక్కడ ఉందండి మీరు మంది ఇవ్వకముందు ఇక్కడ వరకు ఉండిందండి, ఇప్పుడు మీరు చేసిన తర్వాత ఇక్కడే ఉందండి 5 నిమిషాల తర్వాత అంటే ఏమంటాం, అంటే మందు పని చేసినట్ట పని చేయనట్ట? పని చేస్తున్నట్టే సార్. ఎందుకు? పైకి దాకా వెళ్ళట్లేదు కదా, ఆగింది, అంతటితో ఆగింది. గుడ్, అక్కడికి ఆగిపోయింది. అనిల్ బాబు గారు చెప్పారనమాట, అక్కడికి ఆగిపోయిందంటే దెన్ అవర్ రెమెడీ ఇస్ రైట్. మళ్ళీ ఇంకో డోస్ వేయండి 5 నిమిషాలకి మళ్ళీ ఇంకో డోస్ వేయండి. ఎడంపాల్ 6. ఇప్పుడు ఏంది, ఇంకొంచెం తగ్గుతుంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు అడగండి ఎట్లా ఉందండి. సార్ అప్పటికని ఇంకొంచెం తగ్గింది సార్ అంటాడు. వెయిట్ చేయండి, ప్లాసిబో ఇచ్చి పంపించాం, ప్లాసిబో ఇవ్వండి, కూర్చోండి అని కూర్చోండి. మళ్ళీ ఒక 5-10 మినిట్స్ ఆగి అడగండి ఎట్లా ఉంది అని. సార్ అక్కడే ఉంది అన్నాడు అనుకో, మళ్ళీ ఇంకో డోస్ వేయండి. మళ్ళీ 5 నిమిషాలు అడిగితే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ దిగింది అంటాడు. అట్లా వెన్ ఎవర్ దెర్ ఈస్ ఇంప్రూవ్మెంట్ డోంట్ రిపీట్. వెన్ దెర్ ఈస్ స్టాండ్ స్టిల్ దెన్ రిపీట్. ఎక్కడికైతే ఇంప్రూవ్మెంట్ ఆగిపోయిందో, మందు పనిచేయడం ఆగిపోయిందో అప్పుడు రిపీట్ చేయాలి. మందు పనిచేస్తుంది అప్పటికన్నా, ఈ లాస్ట్ విజిట్ కన్నా ఈ విజిట్ బాగుంది అంటే రిపీట్ చేయొద్దు, స్పాయిల్ అయిపోతే కేసు. అట్లా మీరు ఎడంపాలు మంది ఇస్తే తగ్గిపోయింది. అయిన తర్వాత ఇంకో అబ్బాయి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏమన్నాడు, సార్ ఇది నాగుపాము గడిచింది సార్ ఇక్కడ, కడిచినప్పటి నుంచి విపరీతమైన మంటలు ఉంది సార్, మంటలు అండి, ఇట్లా ఇట్లా పొర్లుతూనే ఉన్నాడు పిల్లోడు అని చెప్పినారు. ఫోన్ చేసినారు. అప్పుడు నేను ఫోన్ చేస్తే నేనేం చెప్పాలా, మందు చెప్పాను. పొర్లుతున్నాడు, ఇది 2 పాయింట్స్ చెప్పారు. విపరీతం మంటగా ఉంది, పొర్లుతూనే ఉన్నాడు అని చెప్తే మందు చెప్పిన తర్వాత పావుగంటకి ఫోన్ చేయమన్నా, నువ్వు హాఫ్ అన్ అవర్ తర్వాత నేనే చేసా, వాళ్ళు చేయలేదు. సార్ అప్పుడే తగ్గిపోయింది సార్, 10 నిమిషాల్లోనే అప్పుడే తగ్గిపోయింది సార్, అందుకని ఫోన్ చేయలేదు, మర్చిపోయాం సార్ అని చెప్పాను. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏమి ఇచ్చాం మనం, ఆర్సికలం ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? రెస్ట్లెస్నెస్ ఉంది సార్. గుడ్, బర్నింగ్ ఉంది, రెస్ట్లెస్నెస్ ఉంది, అందుకని ఆర్సికలం ఇచ్చాం. ఇక్కడ నీట్నెస్ ఉందా, ఇక్కడ నీట్నెస్ రూబ్రిక్ ఉందా, లేకపోతే నీట్నెస్ అనే పాయింట్ ఉందా, అవన్నీ అడిగాము మనం. దాహం ఉందా, ఇవన్నీ అడగలే యాక్చువల్గా, అవన్నీ చెప్పలేదు కూడా వాడు. అర్థందా? అవన్నీ చెప్పలేదు, ఓన్లీ కొన్ని పాయింట్సే చెప్పాడు. అది ఇక్కడ ఈ అపార్థంలో మాస్టర్ గారు హనుమాన్ గారు చెప్పింది అనమాట. దాన్ని బట్టి మనం ప్రిస్క్రిప్షన్ ఇచ్చు, ఇట్ విల్ మళ్ళొకసారి అపార్థం చెప్తే మీకు అర్థం అవుతుంది. బట్ ఇఫ్ ద పేషెంట్ కంప్లైన్ ఆఫ్ ఏ ఫ్యూ వైలెంట్ సఫరింగ్స్, కొన్ని వైలెంట్ సఫరింగ్స్ చెప్పినాడు అనుకోండి, ద ఫిజిషియన్ యూజువల్లీ ఫైండ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ several other symptoms beside also of a slighter character. కొంచెం స్లైట్ క్యారెక్టర్, కొన్ని పాయింట్స్ ఉంటాయి, which furnish a complete picture of the disease. On that basis you can give prescription. అది ఇక్కడ హనుమాన్ గారు చెప్పిన పాయింట్స్. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు సమ్మర్లో ఇబ్బందులు ఉన్నాయి బాగా. ఏమున్నాయి సార్, మొన్న ఎండకి వెళ్ళాను సార్, అప్పటి నుంచి లైట్గా తలనొప్పి, బాడీ పెయిన్స్ ఉన్నాయి సార్, నిన్న లైట్గా జలుబు ఉన్నది, ఇవాళ బాడీ పెయిన్స్ ఉన్నాయి, జ్వరం ఉంది, దాహం మాత్రం విపరీతంగా ఉంది సార్ అని చెప్తున్నారు. పడుకుంటే బాగుందని చెప్తున్నారు. ఏమంది ఇద్దని చెప్పండి. బ్రయోనియా సార్, బ్రయోనియా. ఇంకెవరన్నా చెప్తారా? నేట్రమోర్ అండి. సార్ నమస్తే, ఏ పేరు సార్ మీ పేరు? వెంకటేశ్వరరావు సార్, ఓకే, ఒంగోలు. సరే సార్, గుడ్. ఇంకెవరైనా? గుడ్, మంచి పాయింట్ చెప్పారు వెంకటేశ్వర గారు. అయితే ఇప్పుడు మనం కదలకుండా ఉంటే బాగుంది, ఎండకు వచ్చిన తర్వాత ఎక్కువైంది అంటే ఏం చేయాలి అంటే, దాహంగా ఉంది, ముందు నాట్రమోర్లో కూడా ఆ లక్షణం ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్గా నాట్రమోర్ ఇస్తే ఒక అగ్రవేషన్స్ రావచ్చు, ఇబ్బంది పడతారు. అందుకని ఏం చేస్తాం, సేఫ్ సైడ్గా
వి హ్యావ్ ఎన్ అక్యూట్ రెమెడీ ఫర్ ది నాట్రమోర్ విచ్ ఈస్ బ్రయోనియా. బ్రయోనియాలో కూడా చాలా లక్షణాలు సరిపోయినవి ఉన్నాయి. ఏది? పడుకుంటే బాగుంది, ఎండకి వెళ్ళిన తర్వాత తలనొప్పి ఉంది, స్లోగా ఆన్సెట్ వచ్చింది, ఇవన్నీ బ్రయోనియా లక్షణాలు. కరెక్ట్ అండి. దాహం ఉంది, వీటి మీద మనం ముందు బ్రయోనియా ఇచ్చుకోవాలి, నాట్రమోర్ ఇవ్వకండి. దీని తర్వాత బ్రయోని తర్వాత వాడి కేస్ టేకింగ్ మళ్ళీ వచ్చి, సార్ మాకు ఎప్పటి నుంచో ఉంది సార్ హెడేక్స్, చిన్నవాడికి హెడేక్స్ వస్తున్నాయి సార్, వాటికి మంది ఇవ్వండి అంటే అప్పుడు మీ లక్షణాలను తీసుకొని నాట్రమోర్ ఇద్దరు కానీ. ఓకేనా? నెక్స్ట్ మన మాస్టర్ వచ్చింది. అట్లు కాక రోగి కొన్ని తీవ్ర వేదనను తెలియజేసినచో అవి అల్ప సంఖ్యలో నున్నను రోగిని తిన్నగా పరిశీలింపవలెను. అవి కొన్ని సిమ్టమ్స్ అయినా సరే, ఎక్కువ చెప్పలేదు సిమ్టమ్స్. ఇప్పుడు మనం చెప్పుకున్న కేసెస్ అన్నీ కూడా కొన్ని కొన్ని లక్షణాలు మాత్రం చెప్పినాడు. పరిశీలింపగా రోగి చెప్పిన వేదనలతో పాటు మరికొన్ని వేదనలు ఉన్నట్టు తెలియను. అవి చిన్నవియే కావచ్చును, అవి కొన్నే కావచ్చు. ఇది ఓన్లీ మంట, పైకి వాకడం, ఇలాంటి కొన్నే కావచ్చును. వాని కూడా కలిపి చూసినచో మొత్తం వ్యాధి లక్షణము సంపూర్ణంగా తెలియను, సంపూర్ణంగా తెలియబడుతుంది. అప్పుడు దాన్ని బట్టి మనం క్లియర్గా ప్రిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. ఇది క్లియర్ నౌ టుడే? అర్థమైంది సార్. క్లియర్ సార్. గుడ్. విల్ గో ఫర్ ది లిచ్చెంకార్ రిమైనింగ్. అప్పుడు క్లాసులు ఏంటంటే మన అసలు విజయవాడ ఆయన చెప్పేదానికి నేను 500 వేసేది. లిచ్చెంకార్ ఎవరైనా చదివారండి? ఏ బుక్లోనే ఎవరైనా చదివారా? ఓకే, అందరు మ్యూట్లో ఉన్నారు కనుక. డిపెండెన్సీ ఉంటుంది సార్. డిపెండెన్సీ ఉంటుంది ఓకే, మెంటల్ కండిషన్ ఉంటే. తర్వాత పక్ష పెరాలసిస్ కండిషన్ కూడా ఉంటాయి కొన్ని. చెప్తాను. మీరు చదివారా అండి? నేను చదువుతున్నాను కదా ఇంటి దగ్గర, మళ్ళీ అలాగే సరే చదవండి, మళ్ళీ ఒకసారి తీసి చదవండి, ఇవాళ అయిపోద్ది. నెక్స్ట్, లిథియం కార్బో ఈజ్ ఏ కార్బోనేట్ ఆఫ్ లిథియం, Li2CO3. ఓకే, ఇట్ వాస్ ప్రూవ్డ్ బై కాన్స్టాంటిన్ హెర్రింగ్ గారు దీన్ని ప్రూవ్ చేశారు. వర్స్ ఫ్రమ్ కోల్డ్ డ్యాంప్ వెదర్, చల్లని వాతావరణం, తేమ వాతావరణంలో బాధలు ఎక్కువ అవుతాయి, చలి పడదు, ఉమ్మరం కావాలి. యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండే కేసెస్లో కూడా ఇది ఇండికేట్ అవుతుంది. రైట్ సైడ్ రెమెడీ, స్లో రెమెడీ, డీప్ యాక్టింగ్ రెమెడీ, యాంటీసైకోటిక్ అండ్ యాంటీసిబిలిటిక్ రెమెడీ. గుర్తుపెట్టుకోండి, ఇది నైట్ టైం అగ్రవేషన్ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్, ఆబ్సెంట్ మైండ్, చేంజింగ్ ఫీలింగ్ ఆఫ్ సెల్ఫ్ వర్త్. అప్పుడే అంత కాన్ఫిడెంట్ ఉంటాడు, అప్పుడే నేను పనికిరానట్టు వాడు ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్, ఎయిల్మెంట్స్ ఫ్రమ్, వ్యాధి కారణాలు ఏంటి? లాస్ ఆఫ్ పేరెంటింగ్ ఆర్ ప్రొటెక్టర్స్, ఫాల్స్, కింద పడిన తర్వాత కూడా వీళ్ళు లిథియం కార్బ్ కాన్స్టిట్యూషన్స్ కావచ్చు. నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఒక బాధ వచ్చే వాళ్ళని కూడా ఇది లిథియం కార్బ్. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ నెగ్లెక్టెడ్, దీని తర్వాత కూడా కీలవాతం వస్తుంది ప్యాథోఫిజియాలజీలో. దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మా ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పటి నుంచి కీలవాతం స్టార్ట్ అయింది. దాని తర్వాత వచ్చే వాటిలో లిథియం కార్బ్ రావచ్చు. చూసుకోండి ఒకసారి. ఒక ఆమె చెప్పింది మొన్న, మా కొడుకు కానీ మా ఆయన కానీ ఎవ్వరు అసలు కేర్ చేయండి నన్ను, అదే ఆమెకి ఎక్కువ ఇబ్బంది సార్ అని చెప్తుంది వాళ్ళ అక్క కూడా. ఆమె అంటే ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఆమెకి. నిజంగా ఇంట్లో కూడా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ అక్క కూడా చెప్తోంది. దాని తర్వాత వచ్చే బాధల్లో, తర్వాత వచ్చే కీలవాతంలో కూడా లిథియం కార్బ్ ఉండొచ్చు. చూసుకోండి. నైట్ టైం అగ్రవేషన్స్. అర్థమైందా? ముందు ఫిజికల్ జనరల్స్లో మనకు దొరుకుతారు బాగా. నెక్స్ట్, చలి కావాలంటే పడదు, దాన్ని బట్టి మీరు చేయొచ్చు. నెగ్లెక్టెడ్ ఫీలింగ్,
అబ్యూజ్డ్ ఫీలింగ్, అబ్యూజ్ బై, నన్ను అందరూ ఉపయోగించుకుంటున్నారు కానీ నాకు అవసరం పోయే మాత్రం ఎవ్వడు పనికిరాడు. అది డెలిషన్ కావచ్చు, నిజం కూడా కావచ్చు. అంటే నిజంగా వాళ్ళ యొక్క ఏమంటారు ఆలోచన విధానం కావచ్చు, లేదా వాళ్ళ అలా ఇది ఉంటుంది. నెక్స్ట్ వైలెన్స్, ఎలిమెంట్స్ ఫ్రమ్ వైలెన్స్, హింస తర్వాత, ఇబ్బంది పెట్టిన తర్వాత వచ్చిన బాధల్లో. ఇన్సెక్ట్ బైట్, ఇన్సెక్ట్ బైట్ తర్వాత లిథియం కార్బన్ ఉందండో. ఇంతకుముందు చదువుకున్న ఇన్సెక్ట్ బైట్స్లో లిథియం కార్బన్ కూడా ఉంది, జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకే, ఇవి ఎలిమెంట్స్ ఫ్రమ్. ఎందుకంటే ఇవి నాకు ఎక్యూట్ ప్రిస్క్రిప్షన్కి చాలా చాలా ఉపయోగం అండి. ఈ ఈ ఈ ఆర్టికల్ మీకు ఎక్కడ దొరకదు, నేను జాగ్రత్తగా అన్నిట్లో క్రోడీకరించి రాశాను. ఎలిమెంట్స్ ఫ్రమ్ వ్యాధి కారణాలు: లాస్ ఆఫ్ పేరెంటింగ్, ఫాల్స్, నెగ్లెక్టెడ్, అబ్యూజ్డ్ బీయింగ్, వైలెన్స్ అండ్ ఇన్సెక్ట్ బైట్. ఇవన్నీ కూడా వ్యాధి కారణాలు. దీన్ని బట్టి మీరు ప్రిస్క్రిప్షన్ ఇచ్చేయచ్చు. ఇంట్రావర్ట్ తర్వాత బాగా బొద్దుగా ఉంటుంటారు, కీలవాతంలో ఉంటుంది. గౌట్, డిప్రెషన్, మానియాక డిప్రెషన్లో వస్తుంది. హార్ట్ అన్యూరిజం, హార్ట్ రియాక్షన్లో ఎందుకో కీలకి హార్ట్కి సంబంధం ఉంటుంది. ఎందుకని ఎండోకార్డైటిస్, రొమటైడ్ ఆర్థరైటిస్, రొమటైడ్ ఎండో ఆర్థరైటిస్, కీలవాతంతో పాటుగా గుండె జబ్బుగా ఉంటాయి. అటువంటి కాన్స్టిట్యూషన్లో కూడా మనకి రావచ్చు. మైగ్రేన్ హెడేక్స్లో కానీ, జలుబు, కిడ్నీ ఎఫెక్షన్స్, స్కిన్ బార్బర్స్ ఇచ్, అన్నిట్లో కూడా ఇది వస్తుంది. ఫిజికల్ జర్నల్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రిస్క్రిప్షన్కి మనం ఇవాళ చదువుకునే ఫిజికల్ జర్నల్స్కి ఇది చాలా ఉపయోగం కూడా కదా. ఫిజికల్ జర్నల్ చాలా మటుకు బాగా గైడ్ చేస్తాయి కొన్ని కొన్ని కేసెస్లో. ఎస్పెషల్లీ కొత్తగా మనం ఒక డ్రగ్ ఇవ్వాలి, లిథియం కార్బైడ్ ఎంతమంది ఎక్కువసార్లు ఇవ్వలేదు, ఈ ఈ పాయింట్స్ ఉంటే మాత్రం ఇవ్వచ్చు. ఒళ్ళంతా విపరీతమైన నొప్పిగా ఉండి పచ్చిగా ఉందండి అంటారు, నెగ్లెక్టెడ్ ఫీలింగ్ ఉంది, లిథియం కార్బైడ్ ఇవ్వండి. హోల్ బాడీ బీయింగ్ ఫీల్స్ సోర్ అండ్ హెవీ, బ్రూయిజ్ స్పాట్ ఫ్రమ్ ఫాల్ ఆర్ బ్లో, కింద పడింది ఎప్పుడో, కింద పడిన తర్వాత అప్పటి నుంచి ఒళ్ళంతా పచ్చిగా ఉంది. ఆర్నికా ఫెయిల్ అయిన కేసులో కూడా లిథియం కార్బ్ పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆర్నికా ఫెయిల్ అయిన కేసులో కూడా లిథియం కార్బ్ చాలా బాగా పనిచేస్తుంది. సోర్నెస్ యాజ్ ఇఫ్ బీటెన్, పైంత నలగొట్టినట్లు ఉంటుంది, పచ్చిగా ఉండి నలగొట్టినట్లు ఉంటుంది. ప్రెస్సింగ్ పెయిన్స్, బాగా మొత్తం వాళ్ళంతా ఒత్తుతున్నట్లు నొప్పులు ఉంటాయి. డ్రైనెస్, ఎట్ ఫస్ట్ దే ఆర్ అన్యూలీ డ్రై అండ్ దిస్ డ్రైనెస్ ఈజ్ ఫాలోడ్ బై థిక్ మ్యూకస్ సిక్రెషన్. డ్రైనెస్ ఉంటుంది బాగా, అన్యూలీ డ్రై, బాగా విపరీతమైన డ్రైనెస్ ఉంది, మనకు బ్రయోని లాగా అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వైలెంట్ ల్యాండ్ నీటింగ్ పాయింట్స్, పొడుస్తున్నట్లు, బలాలతో పొడుస్తున్నట్లు, సూదితో కుచ్చుతున్నట్లు నొప్పులు ఉంటాయి. ప్రోస్ట్రేషన్ డెబిలిటీ, నీరసం. పారాలైటిక్ స్టిఫ్నెస్ ఆఫ్ ది హోల్ బాడీ, హోల్ అది ఒళ్ళంతా కూడా మొత్తం పారాలైటిక్ వీక్నెస్, స్టిఫ్నెస్ ఉంటుంది. కంప్లైంట్స్ బెటర్ ఆఫ్టర్ ఈటింగ్, ఇక్కడ దొరుకుతారు. సల్ఫర్ అనుకుంటాం చాలా సార్లు, బెటర్ ఆఫ్టర్ ఈటింగ్. సల్ఫర్, ఫాస్ఫరస్, గ్రాఫైటిస్, వీళ్ళందరికీ కూడా తింటే బాగుంటుంది. అనకార్డియం, అయోడియం, సోరినం, ఈ రెమెడీస్ అన్నింటి కూడా తింటే బాగుంటుంది. బెటర్ ఆఫ్టర్ యూరినేషన్, యూరిన్ పోయిన తర్వాత కూడా రిలీఫ్ ఉంటుంది. ఈ తలనొప్పి యూరిన్ వేస్తే తగ్గుతుంది అంటారు కదా, అదే రెమెడీ. ఏంటి సార్? తలనొప్పి, లైకోపోడియం జెల్సిమియం సార్, తలనొప్పి లైకోపోడియం జెల్సిమియం. లైకోపోడియంలో ఉందో తెలియదు, జెల్సిమియాతో మాత్రం ఉంది. లిథియం కార్బ్లో కూడా ఉంటుంది, చూసుకోండి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ రెమెడీ ఆఫ్ కన్కామిటెంట్స్, గ్రేట్ రెమెడీ ఆఫ్ కన్కామిటెంట్స్ లిథియం కార్బ్. అందుకని ఎక్కువ వాడలేదు మనం, అంతే. మనం ఎంతసేపు రొటీన్ ప్రిస్క్రిప్షన్లోకి వెళ్తున్నాం జెల్సియం అనుకొని, అది పార్షల్ ఇండికేటర్, పార్షల్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మనం కొంతవరకు తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అంటే అది వేరే అనుకుంటున్నాం. కానీ మీరు కాన్స్టిట్యూషన్స్ అందుకని బాగా చదివగలిగితే, ఇట్లా ఈ గురువారం క్లాసెస్లో కాన్స్టిట్యూషన్స్ ఎక్కువ చెప్తున్నాను, ఎక్కువ థెరప్టిక్స్ చెప్పట్లేదు నేను. ఎందుకోసం అంటే థెరప్టిక్స్ కన్నా, థెరప్టిక్స్లో మీకు ఒక డిసీజ్ యొక్క లక్షణాలు మాత్రమే అర్థమవుతాయి. కాన్స్టిట్యూషన్ మీకు ఎప్పుడైతే పట్టగలుగుతున్నారో మీరు ఇంకా వండర్స్ చేయొచ్చు, కాన్స్టిట్యూషన్ పట్టగలిగితే.
కంప్లైంట్స్ బెటర్ ఆఫ్టర్ యూరినేషన్, మోషన్ అమ్యులరేషన్. ఇక్కడ జెల్సీమియాకి ఆపోజిట్ లక్షణాలు. ఇక తిరుగుతుంటే హాయిగా ఉంటాయి బాధలు. వాడికి జెల్సీమియా వాడికి తిరుగుతుంటే బాధ ఎక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది. ఆ, ఎక్కువ అవుతుంది. కానీ ఒక మొడాలిటీ ఉంది జెల్సీమియంలో. హార్ట్ అటాక్ మాత్రం నేను కదలకపోతే హార్ట్ ఆగిపోతుంది అని భయంతో ఉన్నవాడు నడుస్తూనే ఉంటాడు. హార్ట్ అటాక్ లో మాత్రం, హార్ట్ ఎఫెక్షన్స్ లో, ఫియర్ ఆఫ్ హార్ట్ డిసీజ్, అందులో మాత్రం వాడు తిరుగుతూనే ఉంటాడు. ఎందుకు తిరుగుతున్నావు అంటే గుండె ఆగిపోతున్న భయం వాడికి. జెల్సీమియా బాగా పనిచేస్తుంది. ఓకేనా? ఒక ఆమె తింటుంది అనుకో, తింటుంటే చెస్ట్ పెయిన్ వచ్చింది అనుకో, మళ్ళీ ఆపేస్తే మళ్ళీ హార్ట్ అటాక్ వస్తే అట్లా తింటూనే ఉంటుంది అనమాట. అదే మూమెంట్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. అట్లా ఉంటారు జెల్సీమియం వాళ్ళు. ఆ థాట్ అట్లా ఉంటుంది. వాళ్ళ యొక్క భయం ఎక్కువ. అట్లా అక్కడ భయం అనేది మనకు కావాల్సింది మెయిన్గా. నెక్స్ట్, కంప్లైంట్స్ వర్స్ డ్యూరింగ్ మెన్సెస్ ఆర్ ఆఫ్టర్ సప్రెస్డ్ మెన్సెస్. మెన్సెస్ అప్పుడు కానీ, డ్యూరింగ్ మెన్సెస్ ని సప్రెస్ చేసిన తర్వాత కానీ బాధలు వస్తాయి. మెనీ సిమ్టమ్స్ ఆఫ్ లిథియం కార్బ్ హ్యావ్ కన్కామిటెంట్స్ ఇన్ అదర్ పార్ట్స్, రొమాటిజం ఆఫ్ ది ఐస్, హార్ట్ అండ్ అబ్డమిన్ ఎక్సెట్రా. ఓకే, నిన్న కూడా ఒక రొమాటిజం ఆఫ్ ది ఐస్ ఇట్లా ఉంటుంది అనుకోలే నిన్న. దాన్ని హెచ్ఎల్బి 27 పాజిటివ్ అంటారు దాన్ని, రొమాటిజం ఆఫ్ ది ఐస్. అందులో ఆమెకు కీళ్ళవాతం ఉంది. కీళ్ళవాతంతో పాటు కన్నులు ఇబ్బందిగా ఉన్నాయి, బొద్దుగా ఉంది, కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ కూడా ఉంది ఆమెకి. సో లిథియం కార్బ్ ఇవ్వలేదు నేను. నిన్నైతే చూసుకొని ఇచ్చాను, లైకోనే ఇచ్చాను నేను యాక్చువల్గా. కానీ లైకో కాకుండా లిథియం కార్బ్ ఇవ్వాల్సింది. అందుకని మీ క్లాస్ చెప్పడం కూడా నాకు కూడా చాలా ఉపయోగపడుతుంది, మీకు కాదు. రొమాటిజం ఆఫ్ ది ఐస్ మామూలుగా అంత కన్కామిటెంట్ చూడం కదా మనం. ఎంతసేపు కీలవాతం అంటే కీలవాతం చూస్తాం. కీలవాతం ఉన్న కేసులో ఐ ఎఫెక్షన్స్ ఉండవు, ఏదో కేసులో ఉంటుంది. నిన్న మార్నింగ్ వచ్చిన ఆయనకు మాత్రం ఐ ఎఫెక్షన్స్ విపరీతమైన ఎంత లాగుతుందండి, ఎంత లాగుతుంది. గాలి తగిలితే ఎక్కువ అవుతుంది. ఎంత ఇట్లా స్వెల్లింగ్ క్లియర్గా కనిపిస్తుంది, స్వెల్లింగ్ బాగా ఉంది. మనం లిథియం కార్బ్ బాగా చదువుకుంటే అది ఇవ్వగలుగుతాం, లేకపోతే నేను ఇచ్చినట్టు లైకోబడి ఇవ్వాల్సి వస్తుంది. అర్థమైందా? లిథియం కార్బ్ మర్చిపోవచ్చు, ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది. ఎందుకో ఇట్ ఈస్ దే గ్రేట్ రెమెడీ ఆఫ్ కన్కామిటెన్స్. మనం పరిధి పెంచుకుందాం, ఊరికి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఎందుకు ఇబ్బంది పెడదాం, చదువుకుంటూ వెళ్దాం కదా. ఇట్ ఈస్ ఏ కార్ ఫెస్టివల్, ఇట్ ఈస్ ఏ లాంగ్ జర్నీ. ఒక సముద్రాన్ని ఏమంటారు, ఉప్పు కనుక్కోడానికి పోయిందంట, సముద్రం కలిసిపోయినట్టు మనం కూడా హోమియోలో వెళ్దాం. అసలు పెద్ద సముద్రం అది. హార్ట్ ఎఫెక్షన్స్ అండ్ అబ్డమిన్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్, మెంటల్ జనరల్ చాలా చెప్పుకున్నాం మనం. ఇది ఎక్కువ రిపీట్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ టైం లేదు కదా. సరే, ఒక రెస్ట్లెస్నెస్ అండ్ నర్వస్నెస్, ఓవర్ సెన్సిటివ్నెస్, చాలా చిన్న వాటి కూడా ఇరిటేషన్ అవుతారు. టచ్ మీ నాట్ అంటుంటారు. క్వరల్సమ్, చిన్న వాటికి కొట్లాడడం చేయడం చేస్తుంటారు. ఎవరితో తర్వాత ఎవరైనా అవర్షన్ టు బీయింగ్ టచ్, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు, ఎవరితో టచ్ చేసుకోబుద్ధి కాదు, ఒంటరిగా ఉండాలంటే ఇష్టం. డిఫికల్ట్ తర్వాత రాను అల్జీమర్స్ డిసీజ్ లో వాళ్ళకి కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ ఉండి ఏది కూడా గుర్తుండదు. ఒక పేరుని ఇంకో పేరు పిలుస్తారు. అర్థమైందా? ఎందుకు? వాళ్ళకి మతి మరపు ఉంటుంది. మేక్స్ మిస్టేక్స్ ఇన్ వైల్ ఓమిటింగ్ వర్డ్స్, మిస్ప్రొనౌన్సెస్ వర్డ్స్, ఒకటి ఇంకోటి ఉచ్చరిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక వయసు వచ్చిన తర్వాత కూడా మీకు చాలా మంచి రెమెడీ ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఆల్జిమర్ డిసీజ్ లో ఇది చాలా చక్కని రెమెడీ. ఒక మాటకి ఇంకో మాట మాట్లాడుతుంటారు, ఒక వాడికి ఇంకో వర్డ్ చదువుతుంటారు. స్లో ఫిక్స్డ్ ఐడియాస్, unable to concentrate, collect things without coordination, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్, టిమిడ్, వీక్ విల్, షై అండ్ బ్యాష్ఫుల్, ఎక్స్ట్రీమ్ షై, చాలా సిగ్గండి వీళ్ళకి.
అయితే నిన్న ఆ కేసులో యాక్చువల్గా మిడ్ నైట్ అగ్రవేషన్ ఉంది కనుక అప్పటికప్పుడైతే ఆర్సిగాలం ఇచ్చాను, కానీ అవి చాలా స్టేబుల్గా ఉంది. నాకు ఆర్సిగాలం కరెక్ట్ అనిపించలేదు, కానీ సరే తర్వాత చూద్దాం, ఇప్పుడైతే ఎక్యూట్గా ఇచ్చానని వన్ డేకి ఇచ్చి పంపించాను. చెప్తున్నాను, లిథియం కార్బైడ్ రైట్ రెమెడీ. వాళ్ళు టిమిడ్గా ఉంది, చాలా టిమిడ్గా ఉంది. దే ఆర్ అలోన్, ఇన్సెక్యూర్ అండ్ ఇండిసివ్. దే ఆర్ లోన్లీ, ఇండిసివ్, ఒంటరిగా అట్లా కూర్చొని ఉంటారు. Changing feeling of self-worth. One moment they will be most enthusiastic, another moment they will be most useless. Changing feeling of self-worth. అప్పుడే బాగా ఎక్కువగా enthusiastic గా ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ దే ఫీల్ దే ఆర్ యూజ్లెస్. నెక్స్ట్, దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ క్రిటిసిజం. ఏమనంటే మాట మాత్రం భరించలేరు. అందుకే ఏమవుతుంది, స్పాండిలైటిస్ వస్తుంది. వాళ్ళకి ఏమొస్తుంది, స్పాండిలైటిస్ వస్తుంది. ఏదైనా అన్న తర్వాత బాధ అనిపిస్తుంది, చూసావా, నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు, నన్ను వాడుకుంటున్నారు అనే ఫీలింగ్తో వాళ్ళకి నెక్ పెయిన్ వస్తుంది. ఆల్వేస్ నెక్ ఇండికేట్స్, నెక్ ఏంటి, తల ఎత్తుకొని నిలబడరా, తల దించుకుంటా వింటరా అంటారు. అంటే ఏంటి, ప్రెస్టేజ్ ఆ, గౌరవం, ఎస్టీమ్. ఎస్టీమ్ సంబంధించింది అనమాట. ఎస్టీమ్ ఎక్కడైతే దెబ్బతిందో అప్పుడు స్పాండిలైటిస్ వస్తుంది. మీరు గమనించుకోవాలా, ఎస్టీమ్ ఏమైనా దెబ్బతిన్నదా స్పాండిలైటిస్ కేసులో వస్తే, దాన్ని బట్టి మీరు ఆ సిమ్టమ్స్ అన్ని చూసుకొని దీన్ని మ్యాచ్ చేసుకోగలిగితే మీకు ప్రిస్క్రిప్షన్ చాలా ఫాస్ట్ వస్తుంది. కరెక్ట్ అంటే మనం ఒక ట్రీట్మెంట్ ప్యాటర్న్ కూడా చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ప్యాథాలజీ, ఎమోషనల్ ప్యాథాలజీ మీరు మ్యాచ్ చేసుకోగలిగితే అట్లా అనమాట. ఎస్టీమ్, దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ క్రిటిసిజం. దే ఫీల్ దట్ దే ఆర్ బీయింగ్ వాచ్డ్. దాన్ని కాన్స్టెంట్గా చూస్తున్నారు, నన్ను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఇంపల్సివ్ నేచర్. దే ఆర్ వెరీ ఇంపల్సివ్ ఇన్ దేర్ యాక్షన్, ఇన్ దేర్ వర్క్. చాలా ఇంపల్సివ్గా ఉంటారు. దే విల్ సడన్లీ డూ సంథింగ్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. అసలు వాడు అనుకోని తక్కువ చేసేస్తూ ఉంటాడు, బెలూన్ లాగా అనిపిస్తారు వీడు అని. అంత వైలెన్స్ ఉండదు మీ లోపల, అర్థమైందా. ఇంపల్సివ్ నేచర్, అప్పుడు ఆ నిమిషానికి వచ్చి తక్కువ పీకేస్తుంటాడు, అర్థమైందా. చేంజబుల్ వర్కర్. దే విల్ ఇంటెన్స్లీ హర్రీడ్, ఇండస్ట్రియస్. నెక్స్ట్ మినిట్ దే విల్ టైర్డ్ అండ్ కంప్లీట్ కమ్స్ టు హై హాల్ట్. అసలు అప్పుడేమో బాగా అది ఇది అని పరిగెడుతుంటాడు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ మినిట్లో ఏది పనికిరాదు. మ్యానిక్ డిప్రెషన్, సాడ్నెస్, డిస్పోజ్ టు వీప్ అబౌట్ హిస్ లోన్లీ కండిషన్. వాడి గురించి వాడు ఇట్లయింది బాధపడతా ఉంటాడు. ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటే చిన్న చిన్న ఓబీసీ, ఓసిడి అంటారు చూసావా, అది ఓసిడి. వాడికి తెలుసు అది కరెక్ట్ కాదని, కానీ మళ్ళీ దాన్ని చేయడానికి పోతా ఉంటాడు. వాడికి నీట్గా ఉందని తెలిసినా కూడా వాడు ఒప్పుకోడు, అక్కడ చిన్న మచ్చ ఉందని దాన్ని చూడడానికి వెళ్తుంటాడు. దట్ ఈస్ ఫ్యాస్టిడియస్. అదిందా, వాడికి లేవడానికి అసలు చాలా కాదు, విపరీతమైన నీరసము, జ్వరం 104 ఉంటుంది, కానీ క్యాలెండర్ కొంచెం ఇట్లా జరిగి ఉంటుంది. వాడి రూమ్లో క్యాలెండర్ కొంచెం జరిగి ఉంటుంది. ఆయన జరిగి ఉంటే దాన్ని లేచి మళ్ళీ స్ట్రేట్గా పెట్టేంత వరకు కూడా వాడికి సరిపోదు. అట్లా జంగారెడ్డి సార్ చూసిన, జంగారెడ్డి ఆయన రూమ్ నీట్గా ఉంటుంది. అట్లా ఆయనకి ఒక ఆయన ఉన్నాడు, అంతా ఆయనకి జ్వరాలు వచ్చినప్పుడు మిడ్ నైటే వచ్చేది. నేను చెప్పిన లాస్ట్లో వినలేదు ఆయన, అంటే వాళ్ళ గురుగారు చెప్పినారని వెళ్ళిపోయినాడు. క్లాస్ట్రోఫోబియా ఇంతకుముందు చెప్పాను లాస్ట్లో. ఫియర్ ఆఫ్ నేరో ప్లేసెస్. ఇక్కడ నుంచి ఇవాళ టాపిక్ స్టార్ట్, హెడేక్స్. ఈ టాపిక్ ఇవాళ బ్రీఫ్గా ఎందుకు చెప్పానంటే మీకు ఈ పర్టికులర్స్ బాగా అర్థమవుతాయి, జనరాలిటీస్ మైండ్లో ఉంటాయి. అందుకని ఒకసారి రివ్యూ చేసి నేను పర్టికులర్స్కి వెళ్ళాను అనమాట. హెడేక్, టెన్షన్ యాజ్ ఇఫ్ బౌండ్. హెడేక్ ఈజ్ బెటర్ బై ఈటింగ్. తింటే హెడేక్ తగ్గుతుంది. ఇంతకుముందు చెప్పుకున్న పర్టికులర్స్లో బెటర్ బై ఈటింగ్, బట్ రిటర్న్స్ అగైన్ అండ్ రిమైన్స్ అంటిల్ ఫుడ్ ఈస్ టేకన్ అగైన్. అర్థందా, హెడేక్ బెటర్ బై ఈటింగ్, కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది కదా, మళ్ళీ హెడేక్ వస్తుంది, మళ్ళీ తింటేనే మళ్ళీ తగ్గుతుంది.
తిని 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 వాడేమవుతాడు, ఊబగా అయిపోతుంటాడు. అదే లిథింగ్ కార్బో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ చెప్పింది, ఈస్ గ్రోయింగ్, ఏమంటారు, ఇంకో ఇంక్రీజ్ బల్క్ అండ్ వెయిట్. ఎందుకు, హెడేక్ వచ్చిందని తింటా ఉంటాడు కదా. అట్లా హెడేక్ ఫ్రమ్ సప్రెస్డ్ మెన్సెస్, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. మెన్సెస్ అణిచిపెట్టిన తర్వాత హెడేక్స్ వస్తూ ఉంటే ఇది కూడా మంచి రెమెడీ అండి. ఇప్పుడు నేను చదువుకుంటుంటే చాలా కేసెస్ నాకు మైండ్లో వస్తున్నాయి. ఒక అమ్మాయి ఉంది, ఇంటర్మీడియట్ అమ్మాయి ఆ, ఏమైంది, మెన్సెస్ పోస్ట్ పోన్ టాబ్లెట్ ఒకటి వాడింది. వాడితే ఏమైంది, దాని తర్వాత నుంచి నారాయణ ఇంటర్మీడియట్ చదువుతుంది, అప్పటి నుంచి సీవియర్ హెడేక్స్, చాలా హెడేక్స్ అండి అసలు. ఆ, అయిన తర్వాత మెన్సెస్ వస్తే తగ్గుతుంది. ఆ మెన్సెస్ వచ్చేంత వరకు విపరీతమైన హెడేక్, కడుపు నొప్పి, హెడేక్, కడుపు నొప్పి. ఆమెకి ఇగ్నీషియా ఇచ్చాను, కొంచెం తగ్గింది. కొంచెం పల్స్టిల్ ఇస్తే మళ్ళీ కొంచెం తగ్గింది, కానీ నాకు సాటిస్ఫై అంతే రిజల్ట్ రాలేదు. లిథియం కార్బ్ కావచ్చు. హెడేక్ ఫ్రమ్ సప్రెషన్ ఆఫ్ మెన్సెస్, ఉంటుంది. ఆ అమ్మాయి కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఓకే, అర్థమైందా? అట్లా మనము డ్రగ్స్ చదువుతా ఉంటామంటే మనం రోజు కూడా చదువుకోవాలండి. రోజు చదవాలి. మీరు ఇది చదివేశానని మాట అనుకోవద్దు. చదువుతుంటే మీకు ఏమవుద్ది, కొన్ని డ్రగ్స్ మైండ్లోకి వచ్చేస్తాయి. అర్థమైందా? అట్లా అనమాట. ఒక్క నిమిషం. నెక్స్ట్, హెడేక్ ఫ్రమ్ సప్రెస్డ్ మెన్సెస్, అణచిపెట్టిన తర్వాత వచ్చే హెడేక్స్ లో హెడ్ ఫీల్స్ టూ లార్జ్, తలంతా కూడా బాగా క్లా ఆ, మొత్తం వాచిపోయినట్టు ఉంటుంది, తలంతా లాగైనట్టు ఉంటుంది. ఓ పిక్చర్ కూడా బాగా మైండ్లో ఉండడానికి మంచి పిక్చర్ ఇచ్చింది అమ్మాయి రత్నశ్రీ. థ్యాంక్ యూ రత్నశ్రీ, అండ్ మాస్టర్ గారు ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి అందరికీ లభించుగాక. ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఫిజికల్ జనరల్లో కూడా ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్నెస్ అసలు ఉంటుంది. టచ్ ఫస్ట్ చెప్పుకున్నాం మనం ఫిజికల్ జనరల్లో. ఏం చెప్పుకున్నాం, టచ్ మీ నాట్, ఎక్స్ట్రీమ్ రెండో పాయింట్ ఉంది చూడు, ఓవర్ సెన్సిటివ్నెస్, వెరీ ఇరిటబుల్ అండ్ ఇంపేషెంట్, అవర్షన్ టు బీయింగ్ టచ్డ్. ఇవన్నీ కూడా మీకు హెడేక్స్ లో వస్తాయి. అసలు ఎవ్వరు కూడా టచ్ చేయడానికి ఇష్టపడడు, చాలా చిరాకు ఉంటాడు, అరుస్తాడు కూడా. అది హెడేక్స్ లో మనకు కావాల్సిన ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్నెస్ టు టచ్. ఓకే, ఐస్ నెక్స్ట్, దే ఫీల్ డ్రై అండ్ పెయిన్ఫుల్, చాలా పెయిన్ఫుల్ అండి. నెక్స్ట్, వర్స్ రీడింగ్, అసలు వర్స్ రీడింగ్, కొంచెం చదివినా కూడా ఎక్కువ అవుతాయి బాధలు. వర్టికల్ హెమోపియా, అంటే ఇట్ ఈస్ వెరీ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఆఫ్ రెటినా ఆర్ విజన్. మనకు ఇవి చాలా అలార్మింగ్ సిమ్టమ్, రెటినల్ డిటాచ్మెంట్ సిమ్టమ్ అనమాట. ఇది ఏమైంది, రెటినా, ది రైట్ హాఫ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వానిషెస్. మనం ఇట్లా చూస్తూ ఉంటే రైట్ హాఫ్ కనిపించదు, బ్లాక్ అయిపోతుంది, లెఫ్ట్ హాఫ్ కనిపిస్తూ ఉంటుంది. డేంజరస్ అలార్మింగ్ సిమ్టమ్, గుర్తుపెట్టుకోండి. అటువంటి ఉన్నప్పుడు మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మంది ఇవ్వాలి. లేకపోతే ఒకసారి ఆప్తాల్మిక్ ఒపీనియన్ తీసుకోవాలి. ఒపీనియన్ తీసుకుంటే వాళ్ళు ఏం చెప్తారు, అవసరం ఉంటే సర్జరీ చేయించాలి సార్ అంటారు. ఒకవేళ మీరు ఎక్స్పర్ట్ అయితేనో ఉంచుకోండి, లేకపోతే పంపించండి, లేకపోతే కన్ను పోతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ సిఫిలిటిక్ పర్సన్స్లో ఎక్కువ మటుకు ఈ కండిషన్ వస్తుంది. అర్థమైందా? రెటినల్ డిటాచ్మెంట్ అంటారు ఈ కండిషన్, చాలా ఎమర్జెన్సీ కండిషన్ రెటినల్ డిటాచ్మెంట్. ఒకవేళ మైల్డ్గా ఉంటేనేమో, సైకోటిక్ ఫేజ్లో ఉంటేనేమో వాళ్ళు స్టీరాయిడ్స్ ఇచ్చి పంపిస్తారు, అంతకుమించి చేంజ్ చేయలేరు వాళ్ళు. స్టీరాయిడ్స్ ఆర్ ఆపరేషన్,
అట్లా మనం మాత్రం we have plenty of remedies if you study very well. Feels dry, right half of the object vanishes, right side కనిపించదు. Conjunctival asthenopia, the conjunctiva of both eyelids or eyeballs are very painful, dry, eyes feel sore when the patient reads work during menses. నెలప్పుడు విపరీతమైన ఐ సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం కేసు రొమటైడ్ ఆర్థరైటిస్ కేసులో కూడా ఐకి సంబంధించింది కూడా నెలప్పుడు ఎక్కువ అవుతాయి వాళ్ళకి బాధలన్నీ కూడా. తింటే తగ్గుతాయి. అటువంటి పాయింట్స్ ఉంటే మీరు ఇచ్చేయచ్చండి, లిథియం కార్బ్ ఇచ్చేయచ్చు, గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. కంజంక్టివా బోత్ ఐలిడ్స్ అండ్ ఐబాల్స్ వెరీ పెయిన్ఫుల్ అండ్ డ్రైనెస్ చాలా ప్రామినెంట్ అండి. డ్రైనెస్ ఐస్ ఫీల్ సోర్, పచ్చిగా ఉంటాయి, పచ్చిగా బరువుగా ఉంటాయి ఎక్కడైనా సరే. మనం బ్రయోనియా అంటాం కానీ చిల్లీ బ్రయోనియా అనుకోవచ్చు దీన్ని, చిల్లీ బ్రయోనియా. కాకపోతే వీళ్ళ లోపల చేంజబుల్ మోడ్స్ ఉంటాయి. ఎక్స్ట్రీమ్ టచ్ మీ నాట్ ఉంటుంది, బ్రయోనియాలో కూడా ఉంటుంది. బ్రయోనియాలో ఒళ్ళంతా పచ్చిగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ చిల్లీ రెమెడీ, వీడికి మాత్రం చల్లి పడదు. అందుకని చిల్లీ బ్రయోనియా అనుకోవచ్చు దీన్ని, మీరు గుర్తుంచుకోవడానికి. చిల్లీ బ్రయోనియా రైట్ సైడ్, ఇది వీడు కూడా రైట్ హాఫ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వానిషెస్, రైట్ సైడ్ బాధలు ఎక్కువ ఉంటాయి వీడికి కూడా. అంటే గుర్తుంచుకోవడానికి కొన్ని పాయింట్స్ మేము గుర్తు పెట్టుకుంటాం అట్లా. పేషెంట్ రీడ్స్ వర్క్ డ్యూరింగ్ మెన్సెస్, సన్లైట్ బ్లైండ్ సిమ్, ఎక్కువ సూర్యకాంతికి వచ్చేవరకు వాడికి ఎక్కువ కనిపించదు. ఇది ఐస్ సంబంధించింది. రైట్ సైడ్ పచ్చిగా ఉంటుంది, డ్రైనెస్ ఆఫ్ ది ఐ బాల్స్ ఉంటాయి. మర్చిపోద్దండి, ఇది చాలా ఇంపార్టెంట్ రెమెడీ ఐస్లో. నోస్ స్వాలెన్ అండ్ రెడ్, ఎస్పెషల్లీ రైట్ సైడ్. నోస్ కూడా రెడ్గా ఉండి వాపు వచ్చి ఉంటుంది, అది రైట్ సైడే ఉంటుంది. సెన్సిటివ్నెస్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రెయిన్స్ వెన్ ద ఇన్స్పైర్డ్ ఎయిర్ అన్డ్యూలీ కోల్డ్, కొంచెం మామూలుగా గాలి చల్లగా తగిలింది అనుకో, వెంటనే వీడికి పట్టేస్తుంది, తల పట్టేస్తుంది. ఎందుకు? వెరీ చిల్లీ, కొంచెం చల్లగా తగిలిన కూడా వెంటనే పట్టేస్తుంది. డ్రైనేజ్ ఆఫ్ మౌత్ వెన్ ఇన్ హౌస్, మ్యూకస్ డ్రాపింగ్ వెన్ ఇన్ ద ఓపెన్ ఎయిర్. అది లోపల హౌస్ లో ఉన్నప్పుడు, వెచ్చగా ఉన్నప్పుడు ఏమో మొత్తం డ్రై ఉంటుంది, ఓపెన్ ఎయిర్ లో బాగా నీరు గారి హాయిగా ఉంటుంది. ఏ రెమెడీ చెప్పండి? ఇంకో రెమెడీ కంపారిటివ్లీ. డ్రైనెస్ వెన్ ద ఓపెన్ ఎయిర్, అది హౌస్ ఆర్ వామ్ రూమ్. నోస్ బ్లాక్ బెటర్ బై ఓపెన్ ఎయిర్. వెన్ వాండరింగ్, పల్స్టిలా చాలా మంచి రెమెడీ, గుర్తుపెట్టుకోండి. మ్యూకస్ డ్రాపింగ్ వెన్ ద ఓపెన్ ఎయిర్, అట్లా పల్స్టిలా మంచి కంపారిజన్. ఇందులో కూడా పల్స్టిలో డ్రైనెస్ ఆఫ్ ది ఉంది కూడా, వాడికి వెచ్చాలి కొంచెం తాగాలంటే ఇష్టం. నోస్ అబ్స్ట్రక్టెడ్ ఇన్ ది మార్నింగ్, ఫోర్నూన్ అండ్ మ్యూకస్ డిశ్చార్జ్ ఇన్ ద ఈవినింగ్, ఇది కూడా పల్స్టిలా కంపారిజన్ లో మనకు వస్తుంది. ఉదయం మధ్యాహ్నం ఏమో ముఖంతా పట్టేసినట్టుంటది, సాయంత్రానికి నీరు ఆడుతుంది, అదనమాట. నోస్ ఇంటర్నల్లీ సోర్, డ్రై అండ్ సోర్నెస్ ఆఫ్ ది టిప్ ఆఫ్ ది నోస్, ముక్కంతా పచ్చిగా ఉంటుంది, డ్రైగా ఉంటుంది. సోర్నెస్ ఆఫ్ ది టిప్ ఆఫ్ ది నోస్, ఇక్కడ మొత్తం కూడా టచ్ మీ నాట్. ఇన్స్పైర్డ్ ఎయిర్ ఫీల్స్ కోల్డ్, ఈవెన్ గాలి పీలుస్తున్నా గాలంతా చల్లగా ఉంటుందని చెప్తారు కొంతమంది. కొన్ని పాయింట్స్ మర్చిపోవచ్చు, పర్టికులర్స్ కూడా కొన్ని గుర్తుండాలి. అప్పుడు ఏం చేస్తా, ఇంతకుముందు చెప్పారు కదా, ఇట్ విల్ గైడ్ అవర్ రెమెడీ. అర్థమైందా? ఎయిల్మెంట్స్ ఫ్రమ్ బీయింగ్ స్కార్న్డ్, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ లాస్ ఆఫ్ పేరెంటింగ్, దగ్గర వాళ్ళు ఎవరు చనిపోయి అప్పటి నుంచి ఆ బాధ వల్ల ఇంకా నాకు ఎవ్వరు లేరు అని ఫీలింగ్ ఉంటుంది చూడవా, అలాంటివి లిథియం కార్బ్లో చాలా ఉంటాయండి. మీరు లిథియం కార్బ్ డ్రగ్ పట్టగలిగితే మాత్రం సూపర్, మనం అందరం కూడా. ఎందుకంటే నేను కూడా తక్కువ ఇచ్చినాను, ఈ క్లాస్ చెప్పిన తర్వాతనే నాకు కొన్ని కేసెస్ గుర్తొస్తున్నాయి బాగా. ఇయర్స్ పెయిన్ బిహైండ్ ద లెఫ్ట్ ఇయర్, ఎక్స్టెండింగ్ టు నెక్, ఇక్కడికి ఎక్స్టెండ్స్ టు నెక్, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటుంది. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్. నెక్స్ట్, టీత్ ఫీల్స్ నమ్, డల్ అండ్ లూజ్, పండ్లన్నీ కూడా తిమ్మిర్లాగా ఉంటాయి, డల్గా ఉండి లూజ్గా ఉంటాయి. పండ్లన్నీ కూడా బాగా లూజ్గా ఉంటాయండి, చాలా లూజ్గా ఉంటాయి. స్టమక్, acidity of stomach,
మొత్తం పులుసరం చాలా ఉంటుంది. నాయింగ్ పెయిన్ ఇన్ ద స్టమక్ బెటర్ బై ఈటింగ్. కడుపు నొప్పి అంటున్నామో మళ్ళీ తింటావేంట్రా అని అంటాం మనం, కానీ వాడు తింటేనే బాగుంటుంది కడుపు నొప్పి. గుర్తుపెట్టుకోండి, లిథియం కార్ వాడికి కడుపు నొప్పి తింటే బాగుంటుంది. పెయిన్ ఇన్ స్టమక్ అసోసియేటెడ్ విత్ పెయిన్ ఇన్ లెఫ్ట్ టెంపుల్. కడుపు నొప్పి ప్లస్ తలనొప్పి ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ టెంపుల్లో ఉంటుందంట. యాక్చువల్ రైట్ సైడ్ రెమెడీ, కానీ కొన్ని పాయింట్స్ మాత్రం లెఫ్ట్ సైడ్ కూడా ఉన్నాయి. చెప్పాం కదా ఇది కన్కామిటెంట్ రెమెడీ అని. ఫుల్నెస్ ఆఫ్ స్టమక్ కెనాట్ ఎండ్యూర్ ఈవెన్ స్లైటెస్ట్ ప్రెషర్ ఆఫ్ క్లాత్. పొట్ట బిగ్గరగా ఉందండి, పొట్ట అస్సలు మొత్తం ఉబ్బరంగా ఉండి అసలు ఏం చార్జ్ కావట్లేదంటే కూడా అప్పుడు కూడా బట్ట తగిలితే ఎక్కువ అవుతుంది. బట్ట తగిలిండా ఎక్కువ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. పెయిన్ వర్క్స్ బై ఫ్రూట్స్, చాక్లెట్స్, ఆల్కహాల్ అండ్ కాఫీ ఎక్సెట్రా. ఇవి తగిలితే పాదాల నొప్పులన్నీ ఎక్కువ అవుతాయి. ఫ్రూట్స్ తింటే ఎక్కువ అవుతాయి, చాక్లెట్స్ తింటే ఎక్కువ అవుతాయి, ఆల్కహాల్ తింటే ఎక్కువ అవుతుంది, కాఫీ తాగినా కూడా వీళ్ళకి బాధలు ఎక్కువ అవుతాయి. మనం అరే ఫ్రూట్స్ తింటే వీళ్ళకి బాధలు ఎక్కువ అవుతాయి అని తిడతాం అన్ని కదా, కానీ వాడికి నిజమే ఇది. ఫ్రూట్స్ తింటే బాధలు ఎక్కువ అవుతాయి. పెయిన్స్ వర్స్ బై ఫ్రూట్స్, చాక్లెట్స్, ఆల్కహాల్ అండ్ కాఫీ. స్టిమ్యులెంట్స్ తాగినా కూడా వాళ్ళకి బాధలు ఎక్కువ అవుతాయి. ఫుల్నెస్ ఆఫ్ స్టమక్. ఓకే, నెక్స్ట్ పెయిన్ ఇన్ లెఫ్ట్ అబ్డామినల్ రింగ్ లైక్ ఏ ప్రెషర్ విత్ ఇన్ అవుట్వర్డ్స్. లెఫ్ట్ సైడ్ పెయిన్ లోపల నుంచి బయటికి వచ్చినట్టు ఉంటుంది. డయేరియా ఆఫ్టర్ ఈటింగ్ ఫ్రూట్స్ అండ్ చాక్లెట్స్. ఫ్రూట్స్ పడవని చెప్పుకున్నాం ఇంతకుముందే. అవి తిన్న తర్వాత డయేరియా వస్తే మాత్రం ఇది మంచి రెమెడీ. ఇది ఫ్రూట్స్ కానీ చాక్లెట్స్ కానీ తిన్న తర్వాత వచ్చే కడుపు నొప్పుల్లో కానీ డయేరియా, వినీల వేరియేషన్లో కానీ ఇది చాలా మంచి మంది అండి. చాక్లెట్స్ ఫ్రూట్స్ తిన్న తర్వాత వచ్చే డయేరియా కానీ కడుపు నొప్పులు కానీ ఫ్లాచులెన్స్, పొట్ట ఉబ్బరం ఉండి అసలు బట్ట కూడా తగలియట్లేదండి అంటే మీరు ఒక్కసారి లిథియం కారు బాగా ఆలోచించాలా. వాళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, టచ్ మీ నాట్ అంటున్నాడు. అంత సెన్సిటివ్నెస్ లిథియం కార్బులో కూడా ఉంది. చలిగల పడదు. ఇట్ ఈస్ నాట్ బ్రయోనియా, ఇట్ ఈస్ నాట్ ఆర్నికా. ఆర్నికాలో కూడా కింద పడితే అప్పటి నుంచి నొప్పులు ఉంటాయి, అది ఆర్నికా కూడా ఉంటుంది, కానీ ఆర్నికాలో వేరేలా ఉంటుంది. ఇట్లా డైరీ ఆఫ్టర్ ఈటింగ్ ఫ్రూట్స్ అండ్ చాక్లెట్స్. రెస్పిరేటరీ సిస్టమ్, థ్రోట్, లంప్స్ ఆఫ్ మ్యూకస్ డ్రాప్స్ ఇంటూ థ్రోట్. లోపల నుంచి లంప్స్ ఆఫ్ మ్యూకస్ వస్తూ ఉంటుంది. సోర్నెస్ ఎక్స్టెండెడ్ టు ఇయర్స్, పచ్చిగా ఉండి ఇయర్స్ కి పాకుతూ ఉంటుంది నొప్పి. గొంతు నొప్పి వచ్చి ఇయర్స్ కి షూట్ అవుతూ ఉంటుంది. ఏ రెమెడీ చెప్పండి? పెయిన్ ఇన్ థ్రోట్ ఎక్స్టెండ్స్ టు రైట్ ఇయర్. ఇగ్నిషియా సార్, ఇగ్నిషియా. ఇగ్నిషన్ అయినా పక్కన చూడు ఒకసారి రిపీట్ అనుకుంటున్నా సార్. రెమెడీ ఆఫ్ కాంట్రాక్షన్. అది ఇట్లా ఉంటుందని చెప్పలేము నువ్వు కదా. ఫైటోలక్క అండ్ మెర్క్ ప్రోటోయోడ్ ఈ రెండు రెమెడీస్ లో కూడా బాగా ప్రామినెంట్ గా ఉంటుంది. ఏది? పెయిన్ ఆఫ్ థ్రోట్ ఎక్స్టెండ్స్ టు రైట్ ఇయర్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అందులో. ఆ రెండిట్లో కూడా ఇందులో కూడా ఉందంటది. పెయిన్ లంప్స్ ఆఫ్ మ్యూకస్ డ్రాప్స్ ఇంటూ థ్రోట్, సోర్ ఎక్స్టెండెన్స్ టు రైట్ ఇయర్ వరకు కూడా రైట్ అండి, ఇది కూడా ఇయర్ అన్నాడు అంతే. కన్స్ట్రిక్షన్ ఆఫ్ చెస్ట్ వెన్ వాకింగ్ ఇన్ ద ఓపెన్ ఎయిర్. నడుస్తుంటే బయట నడుస్తుంటే ఏదంతా పట్టేసినట్టు అవుతుంది. ఏదంతా కూడా పట్టేసినట్టు అవుతుంది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సాలిడ్ చంక్స్ ఫ్రమ్ పోస్టీరియర్ నెర్వ్స్. ముక్కు లోపల నుంచి కూడా బాగా గడ్డలుగా తెమ్మడ వస్తూ ఉంటుంది. బిల్లలు వస్తుంది అంటారు వాళ్ళు. చంక్స్ అంటే అవి బిల్లలుగా వస్తుందంటారు తెమ్మడ. నెక్స్ట్ ఇది రెస్పిరేటరీ అయిపోయింది. నెక్స్ట్ యూరినరీ సిస్టమ్, మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్ ఫర్ ది లిథియం కార్బ్. గుర్తుపెట్టుకోండి. యూరినరీ ఇది కిడ్నీస్ ఎక్కడ ఉంటాయి చూసారు, ఫిగర్ లో క్లియర్ గా ఉంది. కిడ్నీస్ ఎక్కడ ఉంటాయి? అక్కడ ఉంటాయి, లొకేషన్ కరెక్ట్ గా నడుము దగ్గర ఉంటాయి. కనిపించిందా బొమ్మ? ఓకే, కనపడుతుంది సార్. కనిపిస్తుంది. అది కిడ్నీ రీజియన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. అక్కడ నొప్పి వస్తే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయో అని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే బాగుంది.
urine of lithium carb is turbid, strong, scanty, flocculent, and full of uric acid deposits. యూరిక్ యాసిడ్ ఎట్లా ఉంటుంది వీళ్ళకి? చాలా స్ట్రాంగ్ అండ్ స్కాంటీ ఓడర్ ఉంటుంది, చాలా వాసనతో కూడా ఉంటుంది. టర్బిడ్ అంటే సెడిమెంటేషన్ ఉంటుంది, బాగా చిక్కగా ఉంటుంది. స్కాంటీ కొంచెమే వస్తుంది. ఫ్లోకులు అంటే చిన్న 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 ఉంటాయి, బయట తేలుతున్నట్లు ఉంటాయి. ఫుల్ ఆఫ్ యూరిక్ యాసిడ్ విపరీతంగా ఉంటుంది. అలాంటి కాన్స్టిట్యూషన్లో అలాంటి యూరిక్ యాసిడ్ వచ్చి మిగతా ఒళ్ళంతా నొప్పులు, టచ్ మీ నాట్ అంటున్నాడు, అస్సలు టచ్ చేయని ఇబ్బంది కావట్లేదంటే లిథియం కార్బ్ ఆలోచించండి. ఫుల్ ఆఫ్ యూరిక్ యాసిడ్ డిపాజిట్స్ వైల్ పాసింగ్ యూరిన్ లో ఇవన్నీ కూడా ఉంటాయి. ఫ్లాషెస్ ఆఫ్ పెయిన్ felt in the region of neck of bladder extending down either uterus or into spermatic cord or testicles. Flashes of pain felt in the region of neck of bladder విపరీతమైన నొప్పి ఇట్లా ఫ్లాష్ లాగా వస్తూ ఉంటుంది. ఎక్స్టెండ్ డౌన్ టు యూట్రస్, స్పెర్మటిక్ కార్డ్ ఇట్లా ఇట్లా కిందికి గజ్జల్లో కూడా నొప్పి వస్తూ ఉంటుంది. ఎర్రగా యూరిన్ వస్తుంది. పేషెంట్ ఫీల్స్ పెయిన్ ఇన్ ద హార్ట్. అక్కడ నొప్పి వచ్చినప్పుడు ఎదలో నొప్పి వస్తుందండి వాళ్ళకి, అది లిథియం కార్బ్. గుర్తుపెట్టు, వాడికి స్కాన్ చేస్తారు. ఏమంటే మీకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయండి, విపరీతమైన నొప్పి ఉంది, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, పాస్ చేయడానికి ఇబ్బందిగా ఉందండి అంటారు. అయిన తర్వాత నొప్పి ఎట్లా ఉంది? పొత్తి కడుపులో నొప్పి ఉండి గజ్జల్లోకి నొప్పి పాకుతా ఉంది, యూరిన్ ఎర్రగా వస్తుంది. కానీ ఈ నొప్పితో పాటుగా వాడికి తలనొప్పి వస్తుంది, నొప్పితో పాటుగా చెస్ట్లో పెయిన్ వస్తుంది. దట్ ఈస్ టిపికల్ లిథియం కార్బ్. అటువంటి పాయింట్స్ దొరికినాయంటే మీరు మైండ్లో పెట్టుకోండి. అటువంటి పాయింట్స్ దొరికితే మాత్రం వదలేదండి. లిథియం కార్బ్ ఖచ్చితంగా లిథియం కార్బ్. టచ్ మీ నాట్ అంటుంటారు, టిఎంఎన్, టచ్ మీ నాట్. నెక్స్ట్, పేషెంట్స్ ఫీల్స్ పెయిన్ అండ్ ప్రెషర్ ఎట్ ది హార్ట్లో పెయిన్ ఉంటుంది. పెయిన్ ఇన్ ద రైట్ కిడ్నీ అండ్ యూట్రస్. రైట్ సైడ్ చెప్పుకునేది ఇది, రైట్ కిడ్నీ అండ్ రైట్ యూట్రస్లోకి బాధలన్నీ ఎక్కువ అవుతాయి. ఒక ఆమె దాదాపుగా కిడ్నీ స్టోన్స్ కానీ వచ్చింది, చాలా సఫర్ అయింది. ఏమన్నా ఫోన్ చేసింది, సార్ యూరిన్ వచ్చినట్టు రాకపోవడం అవుతుంది సార్, బాగా ఇబ్బందిగా ఉంది అంటే. ఆమెకి కాన్స్టిట్యూషన్ బట్టి ఆమె ఈవినింగే వచ్చింది. ఈవినింగ్ విపరీతమైన నొప్పి, ఈవినింగ్ అయ్యేవరకు నొప్పి, జ్వరం ఎక్కువ అవుతుంది, యూరిన్ వచ్చినట్టే రాబోతుంది, అస్సలు చలి వస్తుంది, తగ్గట్లేదు సార్ అన్నది. లైకోపోడియం 30 వేసుకోమన్నావు డోసు. వేసుకున్న తర్వాత ఆమె మళ్ళీ ఒక 1-2 hours అయి ఫోన్ చేసింది, సార్ చాలా మటు తగ్గిపోయింది సార్, మీరు ఇచ్చిన తర్వాత ఒక ఇది ఏమంటారు దాన్ని, బుడ్డ గ్రౌండ్ నట్ లోపల సీడ్ ఉంటుంది చూసినవా, అంత ఉండే స్టోన్ వచ్చింది సార్ అని చెప్పింది ఆమె ఫోన్ చేసి. మళ్ళీ వెంబడే 2-3 hours అంత ఫాస్ట్గా పనిచేస్తుందండి హోమియోపతి. సిమ్టమ్స్ సరిపోవాలి. మీరు ఈ డ్రగ్కి ఈ డిసీజ్కి ఈ రెమెడీ అని మాత్రం మైండ్లో పెట్టుకోకండి. మైండ్లో పెట్టుకుంటే ఏమవుతుంది, ఇటువంటి డ్రగ్స్ మనం మిస్ అవుతాం. ఆమెకి లైకోపోడియం ఇస్తే రైట్ సైడ్ ఉంది, ఈవినింగ్ అగ్రవేషన్ ఉంది, టిమిడ్ అండ్ ఆమె చాలా టిమిడ్, భయస్తురాలే. అటువంటి మిగతా లక్షణాలు చూసుకొని కానీ మంది ఇస్తే లైకోపోడియంలో ఒక 1-2 hours పడిపోయింది స్టోన్. పడిపోయిన ఇంతలా స్టోన్ వస్తుందని చెప్పింది ఫోన్ చేసి. ఇంకా రానేలేదు కూడా ఆమె, మొన్ననే 3-4 days బ్యాక్. అంత మంచి రిజల్ట్స్ వస్తాయి హోమియోలో. అయితే అటువంటి పెయిన్తో పాటు వాడికి హార్ట్లో పెయిన్ ఉంది అనుకోండి, ఆ పెయిన్తో పాటు వాడికి తలనొప్పిగా ఉంది అనుకోండి, నో డౌట్ లిథియం కార్బ్, మర్చిపోద్దాన్ని. ఎందుకు? ఇట్ ఈస్ ద రెమెడీ ఆఫ్ కన్కామిటెన్స్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సార్ మ్యూట్ చేసుకోండి సార్. బాత్రూమ్కి వెళ్ళావు సార్ మ్యూట్ చేసుకోండి ఎవరు. శివరత్నం,
ఓకే, అదనమాట. నెక్స్ట్ హార్ట్లో ఎఫెక్షన్స్. సోర్ పెయిన్ ఇన్ ద హార్ట్ విత్ ఐ సిమ్టమ్స్ అండ్ అసోసియేటెడ్ విత్ రొమాటిక్ సిమ్టమ్స్. కీలవాతానికి కళ్ళకి ఏం సంబంధం అంటే అది లిథియం కార్ కన్కామిటెన్స్ ఉంటాయి. కన్కామిటెన్స్ అంటే కన్కామిటెన్స్ అండ్ డిఫెన్స్ ఎవరు చెప్తారండి? ముందు అది చెప్పండి. కన్కామిటెంట్ అని అప్పటి నుంచి అంటున్నాను, ఎవరైనా డెఫినేషన్ చెప్తారా? అంటే మెయిన్ ప్రాబ్లం కన్కామిటెంట్ దాంట్లో ఒరిజినల్ సిమ్టమ్ ని సపోర్ట్ చేస్తూ దాన్ని తగ్గిస్తానికి, అంటే ఒరిజినల్ డిసీజ్ తో సంబంధం ఉండదు, కానీ ఆ ఒరిజినల్ డిసీజ్ వచ్చినప్పుడు ఈ సిమ్టమ్ ని బేస్ చేసుకుని వేస్తే అది తగ్గిపోతుంది. దాన్ని కన్కామిటెంట్ అంటారండి. గుడ్, అర్థమైంది, మీకు అర్థమైంది. ఇంకెవరైనా చెప్తారా? చంద్రకాంత్, డాక్టర్ చంద్రకాంత్. సార్ అంతే సార్. దీస్ ఆర్ ది మెయిన్ డిసీజ్ తో సంబంధం లేకుండా వచ్చే సిమ్టమ్స్ సార్. symptoms which are associated with the main symptoms, but this associated symptoms relation cannot be explained pathologically. It is called concomitant symptom. Pathological గా దానికి దీని రిలేషన్ మనం చెప్పలేం. వాడి కీళ్ళ నొప్పి ఉంటే వాడికి యూరిన్ మంట ఉండి యూరిన్ నొప్పి వస్తుంటే హార్ట్ పెయిన్ అంటావేంట్రా? అదేమో కార్డియాలజిస్ట్, ఇదేమో యూరాలజిస్ట్ అన్నట్టు ఉంటుంది. ఇటువంటి కన్కామిటెంట్ డయాసిస్ మాత్రం అలోపతిలో టెన్షన్ పడతాయి, గుర్తుపెట్టుకోండి. అదే హోమియోపతికి వచ్చాయనుకో, కన్కామిటెంట్ రెమెడీ లిథియం కార్ ఇస్తే తక్కువ రెండు తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. అట్లా అనమాట. అప్పుడు కార్డియాలజిస్ట్ అక్కర్లేదు, యూరాలజిస్ట్ అక్కర్లేదు. అందుకని బాగా చదువుదాం. ఓకే. సోర్ పెయిన్ ఇన్ ద హార్ట్ విత్ ఐ సిమ్టమ్స్ అసోసియేటెడ్ విత్ రొమాటిక్ సిమ్టమ్స్. రొమాటిక్ సిమ్టమ్స్ అబౌట్ ద హార్ట్. వాల్వార్ డిపాజిట్స్ ఫౌండ్ ఇన్ ద హార్ట్ లో వాల్వార్ డిపాజిట్స్ కనిపిస్తాయి. బెంజోయిక్ యాసిడ్ అండ్ బెంజోయిక్ యాసిడ్ కూడా ఉంటాయండి. బెంజోయిక్ యాసిడ్ లో ఏ సిమ్టమ్ ఉంటుంది చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఘాటు స్మెల్ ఘాట్ గా ఉంటుంది. ఇంకా భరించలేనంత జాయింట్ పెయిన్స్ ఏంది? మంది కావాలి ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి. నాగరాజు గారు చెప్పండి. ఇంకోరు ఎవరు చెప్తున్నారు? చెప్పండి. ఇంకా బెంజోయిక్ యాసిడ్ సిమ్టమ్ రాలేదు సార్. శివకుమార్ సార్, ఇప్పుడు శివకుమార్ గారు ఫ్రీగా అవుతుంటే నొప్పులు తగ్గుతాయి సార్. యూరిన్ ఫ్రీ అవుతుంటే నొప్పులు తగ్గుతాయి, యూరిన్ కాకపోతే నొప్పులు ఎక్కువ ఉంటాయి సార్. ఓకే, ఇంకొంచెం బాగా చెప్పారు, ఇంకొంచెం దగ్గర రావాలి. బాగుంది. యూరిన్ ఫ్రీగా వస్తే నొప్పులు తగ్గుతాయి. ఆ యూరిన్ ఎట్లా ఉండాలి అది చెప్పాలి. శివకుమార్ గారు చెప్పండి. శివకుమార్ గారు, గుర్రపు వస్తులాగా ఉంటుంది సార్. బ్యాట్స్మెన్ గుర్రపు వాసన, కంపు వాసనతో ఉంటుంది. గుడ్. శివకుమార్ గారు. అదే సార్ ఇప్పుడు చెప్పిందే. యాక్చువల్గా ఏంటంటే యూరిన్ స్మెల్ బాగా ఆర్డర్ ఎక్కువ ఉంటుంది సార్. మనం అక్కడ స్మెల్ చేయలేము. అది ఉన్నంత కాలం రుమటిక్ పెయిన్స్ ఉండవు. అది దీనికి గాను మెడిసిన్ ఇస్తే మళ్ళీ రుమటిక్ పెయిన్స్ వచ్చేస్తాయి సార్. గుడ్, కరెక్ట్. రుమటిక్ పెయిన్స్ బెటర్ బై యూరిన్ విచ్ ఈస్ టర్బిడ్ అండ్ అఫెన్సివ్. కంపు వాసనతో కూడిన యూరిన్, మడ్డిగా ఉండే యూరిన్ పోయింది అనుకోండి, నొప్పులు తగ్గుతాయి. ఒకవేళ యూరిన్ అప్పుడు కూడా ఎక్కువగా పోతూ ఫ్రీగా ఉందనుకోండి, మంచి ప్యూర్ వైట్ గా ట్రాన్స్పరెంట్ గా పోతుంది యూరిన్, వాసన లేదు అంటే నొప్పులు ఎక్కువ అవుతాయి. అర్థమైందా? దట్ ఈస్ కన్కామిటెంట్ ఎట్ ద బెంజోయిక్ యాసిడ్. గుర్తుపెట్టుకో. బెంజోయిక్ యాసిడ్ లో మీకు గుర్తుపెట్టుకు పాయింట్ ఏంటంటే, యూరిన్ ఏమో మడ్డిగా ఉండి వాసనతో కూడి ఉన్నప్పుడు నొప్పులు తగ్గుతాయి, కీళ్ళ నొప్పులు అన్నీ కూడా తగ్గుతాయి. యూరిన్ ట్రాన్స్పరెంట్ గా ఉండి మంచిగా వాటర్ గా ఎంత బాగుపోతుందని నన్ను అనుకో, నాకేం చేయటం నొప్పులు ఎక్కువ అవుతున్నాయి అంటాడు బెంజోయిక్ యాసిడ్ వాడు. ఇంకా వాడికి టిపికల్ మెంటల్ సిమ్టమ్ ఏంటంటే, హీ ఫీల్స్ ఏమంటుందాన్ని, షెడ్డరింగ్. ఇదే వర్డ్ వాడతాడు. హీ ఫీల్స్ షెడ్డరింగ్ వైల్ సీయింగ్ పర్సన్స్ హు ఆర్ అంటారు యాంపుటెడ్, ఏదైనా అంటాడు వికలాంగులండి,
హ్యాండిక్యాప్స్ని, వికలాంగులు అటువంటి వాళ్ళని చూస్తే వాడికి ఒళ్ళంతా జలదిరిచ్చినట్టు ఉంటుంది బెంజాయిక్ యాసిడ్ వాడికి. అర్థమైందా? అట్లా ఉంటుంది వాడు. షడరింగ్ అంటాడు, అవార్డు పడతాడు. షడరింగ్ వెన్ హీ సీస్ దోస్ పర్సన్స్. యాసిడ్ బెంజ్లో ఉంటాడు. చాలా టిపికల్ పాయింట్, హిస్టికల్ పాయింట్. బెంజాయిక్ యాసిడ్ సిఫిలిటిక్ రెమెడీ మేము చదువుకున్నాం కూడా బాగా. ఒకసారి రివ్యూ చేసుకుందాం ఎప్పుడైనా వీలున్నప్పుడు. నాకు ఓపిక లేదనుకోండి, ఈ క్లాస్ ఎలా చదవలేదనుకోండి, యాసిడ్ గ్రూప్ చెప్పుకుందామండి. ఎక్సలెంట్ యాసిడ్ గ్రూప్, చాలా చాలా మనకు ఉపయోగపడుతుంది కూడా. సరేనా? ఓకే, సరే. అట్లాగే యాసిడ్ బెంచ్ కాల్మియా, అది కోహియా కాదు, కాల్మియా లాటిఫోలియా. కాల్మియా లాటిఫోలియా కూడా హార్ట్ సిమ్టమ్ ఉంటుందండి. అవి హార్ట్ సిమ్టమ్స్ అసోసియేట్ విత్ ద రొమాటిక్ సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి. అప్పుడే చెస్ట్ పెయిన్ అంటాడు, అప్పుడే కీళ్ళవాతం అంటాడు, మళ్ళీ అప్పుడే చెస్ట్ పెయిన్ అంటాడు, అప్పుడే కీళ్ళవాతం అంటాడు. అది కాల్మియా లాటిఫోలియాలో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి ఏంటంటే కాల్కేరియా ఫాస్. కాల్కేరియా ఫాస్ లో కూడా హార్ట్ సిమ్టమ్స్ ఉంటాయండోయ్. రొమాటిక్ ఆర్థరైటిస్ ఉంటుంది. కార్బన్ ఉంది కదా, కార్బన్, లిథియం కార్బు, కార్బన్ ఫాస్, కాల్కేరియా ఫాస్. కాల్కేరియా ఫాస్ కూడా ఉంటుంది. మెంటల్ యాజిటేషన్ కాజెస్ ఫ్లటరింగ్ ఆఫ్ ది హార్ట్. మెంటల్ గా వాడు కొంచెం యాజిటేషన్ కానీ కొంచెం అయిందనుకో, ఎమ్మడే గుండె దడదడ కొట్టుకుంటా ఉంటుంది లిథియం కార్బులో. మెంటల్ యాజిటేషన్, వాడు అనుకున్నట్టు జరగకపోయినా లేదా వాడికి కాలేదనుకోండి, మెంటల్ యాజిటేషన్ కాజెస్ ఫ్లటరింగ్ ఆఫ్ ది హార్ట్. కార్డియాక్ ఏముంటాయి అందులో? నాట్రమోర్, సెపియన్, కాల్కేరియా మూడిట్లో కూడా ఉంటాయి అనమాట. అది కార్డియాక్ సిమ్టమ్స్ పెయిన్, వర్స్, బెండింగ్ ఫార్వర్డ్. గుండె వంగితే గుండె కింద పడిపోతూనే ఉంటుంటాడు వాడు. బెటర్ ఆఫ్టర్ యూరినేషన్. యూరిన్ పోతే హార్ట్ సిమ్టమ్స్ తగ్గుతాయి. ఇటువంటి కన్కామిడెంట్ ఇటువంటి మాత్రం మర్చిపోద్దండి. వాడు ఏరా చెస్ట్ పెయిన్ అన్నా అంటే యూరిన్ పెయిన్ తగ్గింది అంటాడు వాడు. లిథియం కార్ వేసేసేయండి అంతే, మర్చిపోద్దు. లిథియం కార్, యూరిన్ పోతే చెస్ట్ పెయిన్ తగ్గుతుంది. హార్ట్ పెయిన్ బిఫోర్ మెన్సెస్. హెడేక్ కానీ హార్ట్ పెయిన్ కానీ మెన్సెస్ బిఫోర్ ఎక్కువ అవుతుందండి. చూడండి, హెడేక్ బిఫోర్ మెన్సెస్ ఏముందో చూడండి. ఇది లిథియం కార్బ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ క్రియోసోట్ లో కూడా ఉందండి. హెడేక్ బిఫోర్ మెన్సెస్ లో క్రియోసోట్ కూడా చాలా మంచి రెమెడీ. నెక్స్ట్ ఫీమేల్ పెయిన్స్ ఇన్ బ్రెస్ట్ గ్లాండ్స్ విచ్ ఎక్స్టెండ్స్ ఇన్ టు ఆర్మ్స్ అండ్ ఫింగర్స్. ఛాతిలో స్త్రీలలో స్తనాలలో రొమ్ములో నొప్పి వచ్చి అది చేతికి అంతా పాకుతా ఉంటుంది. వాడికి గుండె జబ్బు అని భయం, కానీ గుండె జబ్బు కాదు. అది అటువంటి కన్కామిడెంట్స్ ఉంటాయి. మెనీ కంప్లైంట్స్ వర్స్ ఆఫ్టర్ సప్రెస్డ్ మెన్సెస్. ఇది టిపికల్ పాయింట్. సప్రెస్డ్ మెన్సెస్ తర్వాత ఈ నొప్పులు వచ్చాయండి అంటే మాత్రం ఇది చాలా లిథియం కార్బే చూసుకోండి. హెడేక్ కమ్ సడన్లీ వైల్ మెన్సెస్ సీజెస్. మెన్సెస్ ఆగిపోయింది, హెడేక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్ట్రెమిటీస్, కీలవాతం, మన హార్ట్ ఆఫ్ ది లిథియం కార్బ్. ఇది రొమాటిక్ యూరిక్ యాసిడ్ డయాసిస్. రొమాటిజం కీలవాతంలో యూరిక్ యాసిడ్ డయాసిస్ ఉంటుంది. గౌట్ విత్ పెయిన్స్ ఇన్ జాయింట్స్. చిన్న చిన్న జాయింట్స్ అన్ని కూడా వాచి కనిపిస్తుందా క్లియర్ గా? అమ్మాయి చాలా చక్కగా పెట్టింది. గౌట్ విత్ పెయిన్స్ ఇన్ ది జాయింట్స్, చిన్న చిన్న కీళ్ళని కూడా వాచి ఉంటాయి. పెయిన్స్ ఇన్ జాయింట్స్ రిలీవ్డ్ బై వెరీ హాట్ వాటర్. కీళ్ళల్లో నొప్పులన్నీ కూడా వెచ్చని పానీయాల్లో అట్లా చేతి ముంచిన వెచ్చరిగా తాగినా కూడా వీళ్ళకి బాధలాగుతుంది. ఎందుకు? చిల్లీ రెమెడీ కదా. యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా సిఫిలిటిక్ మ్యాజమ్స్ ఎక్కువ డెప్త్ తెలియదు. మొత్తం సిఫిలిటిక్ మ్యాజం మొత్తం బ్లోన్ అయిపోయిందంటే మొడాలిటీస్కి తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఈ థర్మల్ మొడాలిటీస్కి ఎస్పెషల్లీ కోల్డ్, హాట్, అగ్రవేషన్ కోల్డ్ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ రాదు అప్పుడు. కానీ ప్రామినెంట్గా ఉంటే అది వేరు, కానీ లేకపోతే వదిలేయచ్చు మనం, అంటే బ్లోన్ అప్ అయితే. ఇక్కడ మాత్రం వాల్వార్ డిసీజెస్, పెయిన్స్ ఇన్ జాయింట్స్ రిలీవ్డ్ బై హాట్ వాటర్. కీళ్ళ నొప్పులన్నీ కూడా వెచ్చని నీళ్ళలో కడుక్కుంటే హాయిగా ఉంది. యూరిన్ పోస్తే తగ్గుతా ఉంది. జాయింట్ పెయిన్స్ విత్ ద హార్ట్ అటాక్స్ ఉంటాయి. జాయింట్ పెయిన్స్ విత్ ద హెడేక్ ఉంటుంది. ఇది మీకు లిథియం కార్బ్ ఎంట్రీ పాయింట్ అండి.
కీళ్ళవాతంలో మీకు మంది ఇవ్వడానికి. వాల్వులార్ రెమెడీ ఇన్ క్రానిక్ రొమాటిజం వెన్ అకంపెనీడ్ విత్ ద హార్ట్ సిమ్టమ్స్, ఐ సిమ్టమ్స్. కీళ్ళ నొప్పులతో పాటు ఐ సిమ్టమ్స్ ఉంటాయి, కీళ్ళ నొప్పులతో పాటు రొమాటిక్ సిమ్టమ్స్ ఉంటాయి. అది మీకు ఎంట్రీ పాయింట్ ఫర్ ది లిథియం కార్బ్. రికరెంట్ అటాక్స్ ఆఫ్ అక్యూట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది స్మాల్ జాయింట్స్, గ్రేట్ టెండర్నెస్. టచ్ మీ నాట్ ఉంటారు వాళ్ళు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. టచ్ మీ నాట్ ఓవర్ సెన్సిటివ్నెస్ ఉంటుంది కీళ్ళవాతంలో. బెటర్ బై ఈటింగ్ ఉంటుంది కీళ్ళవాతంలో కూడా, బెటర్ బై ఈటింగ్ ఉంటుంది. నేను అందుకనే రిపీట్ చేయాలి ఇందులో. గ్రేట్ టెండర్నెస్, స్వెల్లింగ్ అండ్ రెడ్నెస్ ఆఫ్ ది జాయింట్స్. టచ్ చేయనియండి, టెండర్నెస్ ఉంటుంది బాగా, స్వెల్లింగ్ అండ్ రెడ్నెస్ ఆఫ్ ది జాయింట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ నాడ్యులార్ స్వెల్లింగ్ ఆఫ్ ది జాయింట్స్. జాయింట్స్ అన్ని కూడా వాచి నాడ్యూల్స్ లాగా ఉన్నాయా అవి. నాట్రమోర్, కాల్కేరియా, బెంజాయిక్ యాసిడ్, లైకోపోడియం, అమ్మోనియం ఫాస్. అమ్మోనియం ఫాస్ కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ అండి. అయితే వాడికి గ్రెడ్జ్, ద్వేషం తర్వాత అట్లా వచ్చింది అనుకోండి, ఒకరి మీద ద్వేషం కానీ అటువంటి పాయింట్స్ ఉండి వాళ్ళకి కీలవాతం ఉంటే అమ్మోనియం ఫాస్ మర్చిపోదు. లైకోపోడియం మొడాలిటీస్ ఎట్లాగో మనకు తెలుసు. బెంజాయిక్ యాసిడ్ ఇంతకుముందు చెప్పుకున్నాం. కాల్కేరియా ఫాస్ కూడా నోడ్యులర్ గైటర్లో నోడ్యులర్ నాడ్యూల్స్ ఉండి కీళ్ళలో, అందులో హార్డ్గా ఉంటాయి. కాల్కేరియా నాడ్యూల్స్ ఎట్లా ఉంటాయి, చాలా హార్డ్గా ఉంటాయి. నాట్రమోర్ కూడా ఉంటాయి. నాట్రమోర్లో ఎట్లా ఉంటుంది, జాయింట్స్ పెయిన్స్, వాళ్ళకి జాయింట్ పెయిన్స్ ఉండి మిగతా సిమ్టమ్స్ ఉంటాయి, నాట్రమ్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. బ్రూడింగ్, గ్రీఫ్ ఆఫ్టర్, దాని తర్వాత వచ్చే కీలవాతంలో నాట్రమోర్ గుర్తుపెట్టుకోండి. గ్రీఫ్ ఆఫ్టర్. సార్ అమోనియం ఫాస్ట్ మెంటల్ సిమ్టమ్ ఒకసారి చెప్పరా? అమోనియం ఫాస్ట్ మెంటల్ సిమ్టమ్ ఒకసారి చెప్పరా? అమోనియం ఫాస్ట్, దే హ్యావ్ హేట్రెడ్నెస్ టువర్డ్స్ ఏ స్పెసిఫిక్ పర్సన్. ఒక పర్సన్ చూస్తే విపరీతమైన ద్వేషం ఉంటుంది, అది అమోనియం ఫాస్, గుర్తుపెట్టుకోండి. అట్లా ఉంటారు వాళ్ళు. నెక్స్ట్, ఇన్ స్క్రోఫ్యులస్ చిల్డ్రన్, అల్సర్స్ ఇన్వాల్వింగ్ ది జాయింట్స్ వెన్ అఫెన్సివ్ పస్, డైరియా ఆర్ ప్రెసెంట్. స్క్రోఫ్యులస్ చిల్డ్రన్ బొద్దుగా ఉంటారు, వాళ్ళకి అల్సర్స్ వస్తూ ఉంటాయి, జాయింట్స్ అన్ని కూడా అల్సర్స్ వస్తూ ఉంటాయి. పస్ కూడా, చీమ్ కూడా వాసనతో కూడి ఉంటుంది. డైరియా కూడా ఉంటుంది అనమాట. అటువంటి వాళ్ళు మనం కాల్కేరియానో అవి ఇస్తూ టైం పాస్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి లిథియం కార్బ్ కూడా చూసుకోండి. బొద్దుగా ఉన్నారు, కీలవాతం ఉన్నాయి, తర్వాత వాసనగా ఉన్నాయంటే ఇది. స్కిన్ డ్రై అండ్ హార్ష్ స్కిన్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, డ్రై స్కిన్ బాగా డ్రైగా ఉంటుంది. బార్బర్స్ ఇచ్ అంటే మంగళవాళ్ళ ఇచ్చింగ్ వస్తే మనం ఇస్తామా లిథియం కార్బ్? మరి ఎట్లా ఇస్తాం బార్బర్స్ ఇచ్ అంటే? షేవింగ్ ఆఫ్టర్, అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయి. కాదు అంటే చేసుకో చూడు, బార్బర్స్ ఇచ్ అని ఎట్లా ఒకటి చెప్తాను అట్లా కాదు. దానిలో బార్బర్స్ ఇచ్ అంటే షేవింగ్ తర్వాత టీనియా బార్బీ అంటారు. ఎందుకు అంటే ఎక్కువ గడ్డం కాదు నువ్వు చూడు, గడ్డంలో వస్తుంది కానీ దాని సిమ్టమ్స్ ఉంటాయి చూడు. Tinea barbae, also known as barber's itch or beard ringworm, is a rare fungal infection that affects the hair, skin, and hair follicles of the beard and mustache area. It is caused by fungus Trichophyton, which is also found in animals like horse, sheep, cows. ఓకే, ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఎక్కువ మనకి ఇక్కడ వస్తుంటుంది, మనం బార్బర్స్ ఇచ్ అనుకుంటాం. నెక్స్ట్, మొడాలిటీస్. నైట్ టైం అగ్రవేషన్ ఉంటుంది. నైట్ టైం అగ్రవేషన్ కనిపించిందా? చాలా బాగా పెట్టింది కదా అమ్మాయి కూడా. నైట్ టైం అగ్రవేషన్ 7 PM మైండ్లో ఉండాలి అది. ఇక 7 PM ఈవినింగ్ అగ్రవేషన్ పల్స్ లాగా అనిపిస్తుంది మనకు కూడా ఇది. ఎందుకు నొప్పులు నొప్పులు అక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతున్నాయంటే ఇది అది నొప్పి పల్స్ ఇస్తాం, కొంచెం తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. లిథియం కార్బ్ చదువుకోలేదు మనం, ఎట్లా ఇచ్చేది? అట్లా చాలా కేసెస్ మిస్ అవుతామండి. అందుకని డ్రగ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మోషన్ ఆన్ అగ్రవేషన్, కదిలితే బాధ ఎక్కువ అవుతాయి వీడికి. బెటర్ బై రెస్ట్, అక్కడ మనం పల్స్లో కానీ ఆ ఒక్క పాయింటే కదా అనుకొని మనం వదిలేసి ఉంటాం, పల్స్టీల్ ఇచ్చి ఉంటాం. పల్స్టీల్లో కొంచెం తక్కువ, గొప్పోడు ఇచ్చాడు, వీడు చాలా గొప్పోడు, వీడు చాలా బాగా చదువుకున్నాడు బుక్స్, అందుకని కొంచెం పని చేద్దాం అనుకుని కొంచెం పని చేసి వదిలిపెడుతుంది పల్స్టీల్లో. కానీ మళ్ళీ నువ్వు పల్స్లో 1 AM వేస్తే పని చేయదు, 2-3 సార్లు వేస్తే కూడా పని చేయదు. అంతకుముందు అంత బాగా పనిచేసిందే మళ్ళీ పని చేయలేదంటే యువర్ రెమెడీ ఇస్ రాంగ్. 1 AM వేసినా కూడా పని చేయదు. ఇట్ మే బి లిథియం కార్బ్ అట్లా అనమాట. 7 PM అగ్రవేషన్, 9 PM
రైట్ సైడ్ అగ్రవేషన్ ఫ్రమ్ డ్యూరింగ్ మెన్సెస్, ఇది కూడా పల్స్టిల్ లాగానే ఉంటుంది. అగ్రవేషన్ డ్యూరింగ్ మెన్సెస్, ఆఫ్టర్ సప్రెస్డ్ మెన్సెస్, సప్రెషన్ తర్వాత బాధలన్నీ ఉంటే కూడా ఇది అగ్రవేషన్ ఉంటే డిథియం కార్బ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అమ్యులేషన్. అగ్రవేషన్ మైండ్లో పడిందా ఇది అన్ని కూడా? ఓకే. అమ్యులేషన్, అమ్యులేషన్ ఈటింగ్ వైల్, తింటే తక్కువ ఉంటాయి వాళ్ళకి బాధలన్నీ కూడా. అమ్యులేషన్ రెస్ట్, పడుకుంటే బాధలన్నీ తక్కువ ఉంటాయి. మూవింగ్ అవుట్ సైడ్, మెల్లగా ఆరుబయట గాలు అట్లా తిరుగుతుంటే, అగో ఎంత బాగుంది చూడు, చక్కగా ఉందా ఫోటో. మెల్లగా ఆరుబయట గాలు మెల్లగా తిరుగుతుంటే హాయిగా ఉంది. కనిపించిందా ఫోటో మీకు? బెటర్ బై రెస్ట్. ఇట్ ఈస్ లైక్ పల్స్టిల్లా, లైక్ బ్రయోనియా. గుర్తుపెట్టుకోండి, చిల్లీ బ్రయోనియా అనుకోవచ్చు. చిల్లీ బ్రయోనియా, బట్ దే వాంట్స్ ఓపెన్ ఎయిర్. ఒక్కోసారి వాళ్ళు తిరుగుతుంటే బాగుంటుంది. కంపారిజన్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, లైకోపోడియం, బెంజోయిక్ యాసిడ్, నాట్రమ్ ఫాస్ కదా. నాట్రమ్ ఫాస్ అండ్ కాల్కేరియా, ఇవి కంపారిజన్లో మనకు గుర్తుండాల్సింది. థ్యాంక్ యూ ఆల్, అందరూ వచ్చినందుకు సంతోషం. థ్యాంక్ యూ. బాగుందా క్లాస్? సార్ క్లాస్ బాగుందా? చాలా బాగుంది సార్, చాలా నాకు మాత్రం చాలా నచ్చింది సార్. మీరు చెప్పే ప్రతి క్లాసు అద్భుతమే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమే, అద్భుతమే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి ఎక్సర్సైజ్ జరిగింది. మనం చదువుకోకపోతే చాలా మటుకు మిస్ అవుతాం సార్. సార్ ఒక చిన్న సార్ చెప్పండి. అవునవును, సిమిలర్ గా ఉన్న చిన్న కేసు ఉంది సార్. సార్ చెప్పండి. సిమిలర్ గా ఉన్న చిన్న కేసు అంటే నేను పూర్తిగా సమ్టైమ్స్ అయితే నాకు తెలియదు కానీ, బట్ అంటే చిల్లీ పేషెంట్ నైట్ టైము 12 నుండి 2 o'clock 3 o'clock అలా కంటిన్యూస్ గా రూమటెక్ పెయిన్స్ తిరుగుతూనే ఉంటారు ఆయన. తిరుగుతూ ఉంటారు. కాళ్ళు ఇప్పుడు ఒక పడుకునేటప్పుడు కాళ్ళకి మధ్యలో దిండు ఏదో పెట్టుకుని పడుకుంటాడు. తర్వాత కన్కాంప్టెంట్ సిమ్టమ్ గా ఇప్పుడు ఐస్ బర్నింగ్ ఉంటుంది, ఐస్ డ్రైనెస్